హరే కృష్ణ. భక్తులందరికీ దండవత్ ప్రణామాలు. ఈరోజు ప్రతి బుధవారం జరిగే మన శ్రీమద్ భాగవతం క్లాస్లో జాయిన్ అయినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన మధ్యన పూజ్య శ్రీ కీర్తిరాజ్ ప్రభుజీ ఇస్కాన్ చీరాల నుండి జాయిన్ అవుతున్నారు. ప్రభుజీ ఈరోజు మనకు శ్రీమద్ భాగవతం మొదటి స్కందము 7వ అధ్యాయము 11-12 శ్లోకాల గురించి వివరించనున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్ గురు మహారాజ్. ఆ, చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. మీరు ఎంతో విలువైన సమయాన్ని మాకు ఈరోజు కేటాయించారు and మా క్లాస్ చెప్పడానికి వచ్చినందుకు. మీరు ఒక చిన్న కీర్తనతో క్లాస్ మొదలు పెడతారు ప్రభుజీ. భక్తులు మెల్లగా జాయిన్ అవుతున్నారు ప్రభుజీ. ఈ లోపల మనం చిన్న కీర్తన చేసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభ గిరివరధారి, జయ గోపీ జన వల్లభ గిరివరధారి, యశోదనందన వ్రజ జనరంజన, యశోదనందన వ్రజ జనరంజన, యమునా తీరవనచారి, యమునా తీరవనచారి, జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభ గిరివరధారి, యశోదనందన వ్రజ జనరంజన, యశోదనందన వ్రజ జనరంజన, యమున తీర వనచారి, యమున తీర వనచారి, జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, జయ ప్రభుపద జయ ప్రభుపద, ప్రభుపద శ్రీల ప్రభుపద, ప్రభుపద జయ జయ ప్రభుపద, जय कलयुग धर्म हरिनाम संकीर्तन की जय, श्रील प्रभुपाद की जय, ग्रंथराज भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं, देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये, नष्टप्रायेषु भद्रेषु
नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकीम् कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय గోవిందాయ నమో నమః. హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం అధ్యాయం 7 ఇందులో 11వ శ్లోకం మరియు 12వ శ్లోకం మనం ఈరోజు చర్చించబోతున్నాం. ఈ అధ్యాయం పేరు ద్రోణస్తుతిని ఖండనం. 11వ శ్లోకం. హరేర్గుణా క్షిప్తమతిర్ భగవాన్ బాదరాయణః అధ్యాంగమహద్ అఖ్యానాం నిత్యం విష్ణు జనప్రియః. హరేర్గుణా క్షిప్తమతిర్ భగవాన్ బాదరాయణః అధ్యాంగమహద్ అఖ్యానాం నిత్యం విష్ణు జనప్రియః. హరేర్గుణ క్షిప్తమతిర్ భగవాన్ బాదరాయణః అధ్యాంగమహద్ అఖ్యానాం నిత్య విష్ణు జనప్రియః. జస్ట్ ట్రాన్స్లేషన్ ఒకటి ఇంగ్లీష్లో చదువుతాను, ఎవరైనా తెలుగులో చదవచ్చండి. ట్రాన్స్లేషన్. Srila Sukadeva Goswami, son of Srila Vyasadeva, was not ordinarily transcendently powerful. He was also very dear to the devotees of the Lord. Thus he underwent the study of this great narration, Srimad Bhagavatam. 12వ శ్లోకానికి వెళ్తున్నాం. పరీక్షితో తథా రాజర్షిర్ జన్మకర్మ విలంపనం సంస్థాహం చ పాండుపుత్రాణం వక్ష్యే కృష్ణ కథోదయం. పరీక్షితో తథా రాజర్షిర్ జన్మకర్మ విలంపనం సంస్థాహం చ పాండుపుత్రాణం వక్ష్యే కృష్ణ కథోదయం. Translation. Sutta Goswami thus addressed the rishi headed by Shaunaka. Now I shall begin the transcendental narration of Lord Sri Krishna, and the topics of the birth, activities, and deliverance of King Parikshit, the sages among kings, as well as the topics of the renunciation of the worldly order by the sons of Pandu. So ఇప్పుడు ఈ రెండు కూడా తాత్పర్యాలు ఎవరైనా తెలుగులో చదవండి దయచేసి. సరే ప్రభుజీ. హరే కృష్ణ. ఎవరైనా చదువుతారా అండి? చదవమంటారా మాతాజీ? చదవండి మాతాజీ. 11వ శ్లోకము తాత్పర్యము భాష్యము చదవండి. శ్రీల వ్యాసదేవుని తనయుడైన శ్రీల శుకదేవ గోస్వామి పరమశక్తిమంతుడేగాక విష్ణుజనులకు పరమ ప్రియమైనట్టివాడు. ఈ విధముగా అతడు గొప్ప ఆఖ్యానమును శ్రీమద్ భాగవతము అధ్యయనము గావించను. భాష్యం. బ్రహ్మ వైవర్త పురాణమును అనుసరించి శ్రీల శుకదేవ గోస్వామి తల్లి గర్భము నందున్నప్పుడే ముక్త జీవుడై ఉండెను. జననము పిమ్మట అతడు గృహమునందు నిలవబోడని శ్రీల వ్యాసదేవుడు తొలుతనే ఎరిగి ఉండెను. కనుకనే శ్రీకృష్ణ భగవానుని దివ్య కర్మల ఎడ అనురక్తుడగు రీతిలో వ్యాసదేవుడు ఆ బాలునికి శ్రీమద్ భాగవత సారాంశము ప్రసాదించను. జననము పిమ్మట ఆ బాలుడు శ్రీమద్ భాగవత శ్లోకములను అధ్యయనము చేయుట ద్వారా తద్విషయమునందు మరింత జ్ఞానవంతుడయ్యను. ఇచ్చట తెలుపునదేమనగా సాధారణముగా ముక్త పురుషులైనట్టి వారు దివ్య పూర్ణత్వంతో ఏకము కావాలన్నను భావము కలిగి నిరాకార బ్రహ్మతత్వం పట్ల ఆకర్షితులై ఉందురు. కానీ వ్యాసదేవుని వంటి శుద్ధ భక్తుల సాంగత్యంలో ముక్త పురుషులైనట్టి వారు కూడా శ్రీకృష్ణ భగవానుని దివ్య గుణముల ఎడ ఆకర్షితులు కాగలరు. శ్రీ నారదుని అనుగ్రహంచే శ్రీల వ్యాసదేవుని ఘన కావ్యమైన శ్రీమద్ భాగవతమును రచింప సమర్థుడు కాగా వ్యాసదేవుని కరుణచే శ్రీల
శుకదేవ గోస్వామి దాని భావమును అవగతము చేసుకొనగలిగను. శ్రీకృష్ణ భగవానుని దివ్య గుణములు పరమ ఆకర్షణీయములు కనుకనే శ్రీల శుకదేవ గోస్వామి నిరాకార బ్రహ్మమునందు మగ్నుడగుట నుండి బయటపడి ఆ దేవదేవుని దివ్య కర్మల ఎడ అనురక్తుడయ్యను. పరతత్వపు నిరాకార భావన ఎడ అనురక్తితో తాను అనవసరముగా బహుకాలము వృధా గావించితినని భావించుచు అతడు అట్టి నిరాకార భావమును సంపూర్ణముగా త్యజించను. అనగా రూపతత్వమునందు అతడు నిరాకార భావన కన్నను అధికముగా ఆధ్యాత్మిక ఆనందమును అనుభవింపగలిగెను. ఆ సమయము నుండి అతడు విష్ణుజనులకు భగవద్భక్తులకు పరమ ప్రియుడగుటయే గాక విష్ణుజనులు కూడా అతన్ని పరమ ప్రియులైరి. జీవుల వ్యక్తిత్వమును నశింపజేయు గోరక కేవలము భగవానునికి అంతరంగిక సేవకులు కావాలననే కోరికనే కలిగి యుండెడి భగవద్భక్తులు నిరాకారవాదులు అద్వైతుల ఎడ ప్రియమును కలిగి ఉండరు. అదే విధంగా బ్రహ్మం నందు లీనము కాగోరు అద్వైతులు భగవద్భక్తులు సరిగా అంచనా వేయలేరు. ఈ విధముగా ఈ ఇరువురు ఆధ్యాత్మికులు అనంతకాలముగా పోటీదారులై ఉన్నారు. తమ తమ సాకార నిరాకార అనుభూతుల యందలి భేద కారణముగా వారు ఒకరితోనొకరు కలవరు. కనుకనే శుకదేవ గోస్వామి కూడా తొలుత భక్తుల ఎడ ప్రియము కలిగినట్లుగా తోచుచున్నది. కాని తదుపరి తానే స్వయముగా పూర్ణ భక్తుడైనందున విష్ణుజనులు దివ్య సాంగత్యంచే అతడు నిత్యము వాంఛించెను. భగవంతునిగా మారినందులకు అతని సాంగత్యము కూడా విష్ణుజనులకు ప్రియమించిరి. ఈ విధముగా జనకుడు మరియు తనయుడు ఇరువురు తొలుత బ్రహ్మ జ్ఞాన పూర్ణులయుండి పిదప శ్రీకృష్ణ భగవానుని రూపలక్షణము యందు సంపూర్ణముగా మగ్నులైరి. శ్రీ శుకదేవ గోస్వామి ఏ విధముగా శ్రీమద్ భాగవతం పట్ల ఆకర్షితుడయ్యనడి ప్రశ్నకు ఈ శ్లోకము ద్వారా సంపూర్ణముగా సమాధానం మోసగబడినది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే మాతాజీ. 12వ శ్లోకం ఎవరైనా చదువుతారండి? హరే కృష్ణ. చదవమంటారా మాతాజీ? ఎవరు లేకపోతే చదవమంటే చదువుతాను. వాసవి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. మాతాజీ, వాసవి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామాలు. భాష్యము బై శ్రీల ప్రభుపాద్. తాత్పర్యం నుంచి చదవండి మాతాజీ. ఓకే మాతాజీ. సూత గోస్వామి ఈ విధముగా శౌనకుని అధ్యక్షతన గల ఋషులతో ఇట్లు పలికెను. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరితమును రాజర్షి అయిన పరీక్షిత్ మహారాజు యొక్క జన్మ కర్మ ముక్తి వృత్తాంతమును పాండుతనయుల ప్రస్థానమును నేనిప్పుడు వర్ణించెదను. భాష్యం బై శ్రీల ప్రభుపాద్ కి జై. పతిత జీవుల ఎడ పరమ దయాళుడైన శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా వివిధ జీవజాతుల యందు ఆవిర్భవించి వాటి నిత్య కర్మలలో పాలు పంచుకొనును. భగవానుని కర్మలతో ముడివడి ఉన్న ఎట్టి చారిత్రాత్మక విషయమైనను లేదా నూతన విషయమైనను అతని దివ్య వర్ణనముగానే ఎరగవలెను. కృష్ణునితో సంబంధము లేనిచో పురాణములు మరియు మహాభారతము కేవలము కథలు లేదా చరిత్రాత్మక విషయములు మాత్రమే. కానీ కృష్ణుని సంబంధంలో అవి ఆధ్యాత్మికములవుచున్నవి. వాటిని వినినంతనే మనము ఆ దేవదేవుని దివ్య సంబంధమును నెలకొనగలము. ఈ శ్రీమద్ భాగవతము కూడా ఒకానొక పురాణమే అయినను శ్రీకృష్ణ భగవానుని కర్మలు కేంద్ర విషయమే గాని అనుబంధిత చారిత్రాత్మక విషయములు కాకపోవుట దీని అందరి ప్రత్యేకతమై ఉన్నది. కనుకనే శ్రీమద్ భాగవతము అమలమైన పురాణముగా శ్రీ చైతన్య మహాప్రభువు వర్ణించి ఉన్నారు. తొలి స్కందములను అవగతం చేసుకొనగానే నేరుగా దశమ స్కందములందరి శ్రీకృష్ణ లీలలు ఆస్వాదింపగోరెడి అల్పజ్ఞులైన భగవత పురాణ భక్తులు కొందరు గలరు. ఇతర స్కందములు శ్రీకృష్ణునితో ముడివడి
లేకున్నను అపోహలో నిలిచి ఉండి అట్టివారు మూర్ఖముగా దశమ స్కంద పఠనము చేపట్టుదురు. శ్రీమద్ భాగవతము నందలి ఇతర స్కందములన్నీయును దశమ స్కందముతో సమానమైన ప్రాముఖ్యమునే కలిగి ఉన్నవి. వాటిని ఇచ్చట తెలుపబడుచున్నది. కనుక మొదటి 9 స్కందముల సారాంశం సంపూర్ణముగా అవగతము కామిదే ఎవ్వరును దశమ స్కందములోని విషయములు అవగతము చేసుకొనుటకు యత్నించరాదు. శ్రీకృష్ణుడు మరియు అతని భక్తులైన పాండవులు ఒకే స్థాయిలో నున్నట్టి వారు. వివిధ స్వభావాలు కలిగినట్టి భక్తులు లేకుండా శ్రీకృష్ణుడు గాని లేదా కృష్ణుడు లేకుండా పాండవులు వంటి శుద్ధ భక్తులు గాని ఉండజాలరు. ఈ విధముగా శ్రీకృష్ణుడు మరియు అతని భక్తులు నిత్య సంబంధము కలిగి ఉన్నారు. వారెవ్వరును వేరు చేయజాలరు. కనుకనే వారు సంబంధించిన చర్చలన్నీ కృష్ణ కథలే అగుచున్నవి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. హరే హరే కృష్ణ. సో ఈరోజు మనం ఈ భాగవతాన్ని వర్ణించినటువంటి శ్రీల సుఖదేవ్ గోస్వామి గురించి, అలాగే సుఖదేవ్ గోస్వామి నుంచి విన్నటువంటి భాగవతాన్ని మళ్ళీ నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులందరికీ సుత గోస్వామి ఎవరైతే చెప్పారో వారిద్దరి గురించి ఈ శ్లోకాలు వర్ణిస్తున్నాయి. వారి గురించి తెలుసుకున్నాం. సో ఇక్కడ సుత గోస్వామి నుంచి ప్రశ్నలు అడుగుతారు. నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులంతా కూడా సుఖదేవ్ గోస్వామి ఏ విధంగా ఈ భాగవతం పట్ల ఆకర్షితుడై ఉన్నాడు, ఆ విషయాన్ని నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులంతా కూడా సుత గోస్వామి నుంచి అడుగుతున్నారు. సో ఈ రోజు మనం చదివినటువంటి 11వ శ్లోకం సుఖదేవ్ గోస్వామి శ్రీల సుఖదేవ్ గోస్వామి వారు ఎలా భాగవతం పట్ల ఆకర్షితులై ఉన్నారు అనేటువంటి విషయాన్ని వర్ణిస్తుంది. హరేర్ గుణక్షిప్త మతిర్ భగవాన్ బాదరాయణ. హరేర్ గుణక్షిప్త మతిర్ భగవాన్ బాదరాయణ. సో ఇక్కడ భగవాన్ అనే పదం సుఖదేవ్ గోస్వామికి వర్తిస్తుంది. ఈ పదం సుఖదేవ్ గోస్వామిని భగవాన్ అనే పదంతో సంబోధిస్తున్నారు. సో ఏ కారణం చేత సుఖదేవ్ గోస్వామిని భగవాన్ అని సంబోధిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మొదట మనం అర్థం చేసుకున్నాం. సో ఇక్కడ హరేర్ అక్షిప్త అంటే ఎవరైతే పూర్తిగా భగవంతుడి యొక్క స్మరణలో అహర్నిశలు వాళ్ళ మనసుని పూర్తిగా కేంద్రీకరించున్నారు, అంటే దే కంప్లీట్లీ ఫుల్లీ అబ్జార్బ్డ్, అంటే భగవంతుడి యొక్క లీలలు, భగవంతుడి యొక్క గుణాల గురించి, భగవంతుడి యొక్క కథామృతం, భగవంతుడి యొక్క విభూతుల గురించి, భగవంతుడి యొక్క లక్షణాల గురించి వాటన్నిటినీ అహర్నిశలు స్మరించేవాళ్ళు. అలా హరేర్ అక్షిప్త అంటే పూర్తిగా భగవంతుడి యొక్క స్మరణలో ఉన్నటువంటి వాళ్ళు. సో వాళ్ళు అటువంటి ప్రియ భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి భగవంతుడితో సరి సమానమైనటువంటి లక్షణాలు అనేవి ఏర్పడుతున్నాయని చెప్తారు. అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రభుపాలు వారికి ఉదాహరణ చెప్తారు. ఒక ఇనుముని అగ్నిలో కనుక పెట్టినట్లయితే ఆ అగ్నిలో ఉన్నటువంటి ఇనుము కూడా అగ్నిగా తయారవుతుంది, అగ్నిగా మారుతుంది. సో ఆ అగ్నికి ఉన్నటువంటి లక్షణాలు ఆ ఇనుముకు కూడా వస్తాయి. సో అదేవిధంగా ఇక్కడ భగవంతుడి యొక్క ప్రియ భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడు కూడా అహర్నిశలు భగవంతుడి
హరిర్ అక్షిప్త అంటే నిరంతరం భగవంతుడి యొక్క ఆ స్మరణలో ఉన్నటువంటి కారణం చేత వాళ్ళకి భగవంతుడి యొక్క లక్షణాలు వాళ్ళు ఆ మంచి అవలక్షణాలన్నీ కూడా వాళ్ళకి వస్తాయని చెప్తున్నారు. ఈ ఆధ్యాత్మిక జగత్తులో రూపాలు వరకు చక్కటి ఉదాహరణ చెప్తారు. ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడు యొక్క సేవకి వాడేటటువంటి ఆ ఉపయోగించేటటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుడితో భిన్నం కాదని చెప్తారు. జస్ట్ లైక్ ప్రభుపాదులు ఒక ఉదాహరణ చెప్తారు. కృష్ణుడు గోలోకంలో ఏం చేస్తున్నారు? గోలోకం అనేటువంటి ఆధ్యాత్మిక ప్రపంచంలో కృష్ణుడు ఏం చేస్తున్నారు? చింతామణి ప్రకర సద్మషు కల్ప వృక్ష లక్షావృద్ధేసు సురభి రవి పాలయంతం. సురభి అనేటువంటి ఈ గోవుల్ని కృష్ణుడు వాటిని పాలిస్తున్నాడు. వాటిని ఆయన స్వయంగా వాటికి సేవ చేస్తున్నాడు గోలోకం. సో ప్రభుపాల్ వారు అంటారు, ఈ బృందావనం గోలోక బృందావనం ఉన్నటువంటి గోవులు కానీ ఈ దూడలు కానీ ఏవో సాధారణమైనటువంటి పశువులుగా భావించకండి. సాక్షాత్తు కృష్ణుడికి ఆనందాన్ని చేకూర్చడానికి బ్రహ్మ సంహితలో వర్ణిస్తారు, ఆనంద చిన్మయ రస ప్రతిభావితావిస్. ఆ విధంగా ఈ ఆనంద చిన్మయ విస్తరణ రూపాలే ఆ గోవులు దూడలన్నీ కూడా. సో కృష్ణుడికి ఆహ్లాదాన్ని కలిగించడానికి, ఆనందాన్ని కలిగించడానికి ఇవన్నీ కూడా కృష్ణుడి యొక్క ఆంతరంగిక శక్తి ద్వారా ఏర్పాటు చేయబడి ఉన్నవి అని మనం అర్థం చేసుకోవచ్చు. సో అందుకే కృష్ణుడు వాటిని ఆలింగనం చేసుకుంటున్నాడు, వాటి ఎంతో ప్రేమగా వాటిని చూస్తున్నాడు. అవి సాధారణమైనటువంటి భౌతిక జగత్తుకు సంబంధించినటువంటి పశువులు లాంటివి కావు ఇవి. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే కృష్ణుడి యొక్క ప్రియ భక్తులు, కృష్ణుడి యొక్క శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఎటువంటి అభిలాష లేకుండా పవిత్రమైనటువంటి భగవత్ ప్రేమ కలిగినటువంటి వాడు. భక్తిరసామృత సింధులు చెప్తారు, అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాదనావృతం. అన్యాభిలాషిత శూన్యం, ఇంకా వేరే అభిలాష, వేరే కోరిక అంటూ ఏది లేదు వాళ్ళకి. కృష్ణుడిని సేవించడం తప్ప వారికి వేరే అభిలాష అంటూ ఏదీ లేదు. సో ఆ విధంగా అన్యాభిలాషత శూన్యం, ఎటువంటి కోరిక లేకుండా కేవలం భగవంతుడి సేవించాలనేటువంటి ఆ భావనతో ఉండేటటువంటి ఆ శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ భగవంతుడి యొక్క లక్షణాలు, అంటే వాళ్ళ వాస్తవిక స్థితిలో ఉన్నారు భగవంతుడి యొక్క సేవలు. ఆ కారణం చేత ఇక్కడ భగవాన్ బాధరాయణ అని ఇక్కడ మనకి సంబోధిస్తారు. అయితే బాధరాయణ అంటే ఏంటి? ఇది వ్యాసదేవుని యొక్క వర్తిస్తుంది, అంటే వ్యాసదేవుని యొక్క పుత్రుడు అని అర్థం. ఎప్పుడైతే వ్యాసదేవులు వారు బద్రికాశ్రమంలో ఉండి తపస్సు చేశారో అందుకే ఆయనకి బాధరాయణ అని ఆ విధంగా పేరు. అటువంటి బాధరాయణుడి యొక్క పుత్రుడే శ్రీల సుఖదేవ్ గోస్వామి. ఆయన ఏం చేస్తున్నారు? అధ్యాంగన అంటే వారు అధ్యయనం చేస్తున్నారు. ఏంటి? మహద్ అఖ్యానాం. సాధారణమైనటువంటి సాహిత్యం కాదు ఇది, చాలా గొప్ప పురాణం, అత్యంత ఉత్తమమైనటువంటి పురాణం శ్రీమద్ భాగవత పురాణం. ఈ అమల పురాణాన్ని వాళ్ళ తండ్రి గారి నుంచి అధ్యయనం చేస్తున్నారు. నాకు చెప్తారు భాగవతంలోనే, నిమ్నగానాం యథా గంగా దేవానాం అచ్యుతో యథ వైష్ణవానాం యథా శంభో పురాణానాం ఇదం తథ. అంటే వైష్ణవుల్లో సర్వశ్రేష్ఠ వైష్ణవుడైనటువంటి శంభు అయితే పుణ్యతీర్థాల్లో సర్వశ్రేష్టమైనటువంటి పుణ్యనది ఈ గంగా నది ఏ విధంగా అయితే అయ్యిందో అలాగే అన్ని పురాణాల్లో కల్లా సర్వశ్రేష్టమైనటువంటి చాలా ఉన్నతమైనటువంటి పురాణమే ఈ శ్రీమద్ భాగవత్ పురాణం. అందుకే ఇక్కడ ఈ శ్లోకంలో మహత్ ఆఖ్యానామని ఆ విధంగా సంబోధించడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప పురాణం, అమల పురాణం. సో ఇటువంటి పురాణాన్ని శ్రీల సుఖదేవ్ గోస్వామి అధ్యయనం చేస్తారు.
సో ఈ అధ్యయనం చేసేటటువంటి పద్ధతి ఏమిటి? ఏదో భాగవతం మనం కొనుక్కున్నాం మార్కెట్లో, మనకి దొరికింది, జస్ట్ అలా చదవడం కాదు, అది ఒక ఒక భక్తుడి నుంచి వినాలి. సో సుఖదేవ్ గోస్వామి ఆ భాగవతాన్ని ఒక పరంపరగా, అంటే నారద మహర్షుల వారు ఆ భగవంతుడి జ్ఞానాన్ని బ్రహ్మ యొక్క హృదయంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ బ్రహ్మ తన యొక్క తనయుడైనటువంటి నారదుడికి ఈ భాగవతాన్ని బోధించారు. అలాగే శ్రీల వ్యాసదేవుల వారు తాను నారదుని మహర్షి నుంచి విని అదే జ్ఞానాన్ని శ్రీల సుఖదేవ గోస్వామికి వర్ణించడం జరిగింది. సో ఇది పరంపరాగతంగా వినవలసినటువంటి ఇది పద్ధతి. భగవద్గీతలో భగవద్గుడు కూడా అదే విషయం చెప్తారు. నన్ను పొందాలి అంటే ఏవం పరంపరా ప్రాప్తం, అంటే ఒక పరంపరాగతంగా ఈ జ్ఞానాన్ని స్వీకరించాలి, ఆ విధంగా నన్ను పొందవచ్చు అని చెప్పి భగవద్గీతలో భగవంతుడు కృష్ణుడు వెల్లడి చేస్తున్నారు. సో ఈ విధంగా సుఖదేవ్ గోస్వామి యొక్క జన్మ వృత్తాంతం గురించి ఈ మహాద్భుతంగా ఇక్కడ ఈ బ్రహ్మ వైవర్త పురాణంలో చాలా విపులంగా చెప్పబడిందని చెప్పి చెప్తున్నారు. సుఖదేవ్ గోస్వామి ఆయన ఏ విధంగా జన్మించారు, ఆయన జన్మించక ముందు ఆయన ఎలా అంటే, సుఖదేవ్ గోస్వామి వ్యాసదేవుడి యొక్క తనయుడు. ఆయన జన్మకు పూర్వం వ్యాసదేవుడు తన యొక్క భార్య, వ్యాసదేవుల వారి భార్య జాబాలి అనేటువంటి ఒక ఋషి యొక్క కుమార్తె అని చెప్తారు. ఆ విధంగా ఆ ఇరువురు భార్యాభర్తలు ఇద్దరు కూడా అనేక సంవత్సరాలు చాలా కఠోరమైనటువంటి తపస్సును ఆచరించి ఆ విధంగా వారు ఒక పుత్రుడిని ఆ విధంగా ఆయన భార్య గర్భాన్ని దాలుస్తుంది. కానీ 12 సంవత్సరాల దాకా అదే విధంగా గర్భాశయంలో ఉన్నటువంటి ఆ శిశువు, ఆ సుఖదేవ్ గోస్వామి బయటికి రావడానికి ఇష్టపడడు. ఎందుకంటే బయటికి వస్తే ఏ విధంగా బయటికి రావడం కారణం చేత మాయ అనేటువంటి బంధనం ఏర్పడుతుంది అనేటువంటి భావనతో ఆ గర్భాశయంలోనే ఉంటాడు. అప్పుడు వ్యాసదేవుడు చేసేది ఏమీ లేక ఇక సాక్షాత్తు భగవంతుడు కృష్ణుని కలవడానికి ద్వారకాకి వెళ్ళడం జరుగుతుంది. సో ఆ విషయాన్ని కృష్ణుడు చెప్పగా కృష్ణుడు సాక్షాత్తు ఆ దేవదేవుడైనటువంటి కృష్ణుడే వ్యాస మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చి అతడు ఆశ్వాసం అందిస్తారు సుఖదేవ్ గోస్వామికి. నీవు మాయ ప్రభావం అనేది నీకు ఉండబోదు అని నేను నీకు ఆశ్వాసం ఇస్తున్నాను, కనుక ఓ సుఖదేవ నువ్వు బయటికి రావచ్చు అని చెప్తారు. అప్పుడు కృష్ణుడి యొక్క మాటని విని ఆ బాలుడు బయటికి రావడం జరుగుతుంది. సుఖదేవ్ గోస్వామి అప్పుడు గర్భం నుంచి బయటికి వస్తారు. ఆయన రావడంతో వెంటనే ఇంటిని విడిచి పరిగెట్టిపోతున్నారు. ఇక్కడేమో వ్యాసదేవుల వారు ఓ కుమార ఓ పుట్ట ఆగు ఆగు అంటే ఆయన వెళ్ళిపోతున్నారు. ఎక్కడ బంధనంలో ఇరుక్కుంటాం, ఈ భౌతికమైనటువంటి బాంధవ్యాలతో ఎలా ఇరుక్కుంటామని చెప్పేసి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ఒక విధంగా మాయ ఆవహిస్తున్నటువంటి ఆ భయము తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే సుఖదేవ్ గోస్వామికి ఉందన్నమాట. అందుకే ఆయన ఇష్టపడట్లేదు ఈ భౌతిక జగత్తులో అడుగు పెట్టాలి. స్వయంగా కృష్ణుడు వచ్చి చెప్పిన తర్వాతే ఆయన బయటికి రావడం జరిగింది. ఆ విధంగా బయటికి వెళ్ళిపోతున్నటువంటి అతన్ని ఓ పుత్ర అని చెప్పి వ్యాసదేవుల వారు వెంబడిస్తున్నారు. ఆయన్ని ఆపడానికి, ఆయన్ని నిలిపివేయడానికి ఇంకా వేరే ఉపాయం ఏది తోచక శ్రీమద్ భాగవతం నుంచి కృష్ణుడి యొక్క మహాన్వితమైనటువంటి ఆ లక్షణాలని వర్ణిస్తున్నాడు. ముఖ్యంగా ఈ విషయాన్ని, ఈ శ్లోకం చెప్పారంటారు. అహోబకీయం స్తనకాల కూటం అంటే కృష్ణుడు పూతన అనేటువంటి రాక్షసుని ఏ విధంగా ఉద్ధరించాడు. రాక్షసిగా ఉన్నటువంటి పూతన కృష్ణుడిని చంపడానికి వచ్చినప్పటికీ కూడా తల్లి రూపంలో వచ్చి ఆయనకి సేవ చేసిందట. అంటే ఏదో విధంగా యాదృచ్ఛికంగా, అంటే ఏదో కుట్రతోటో ఏదో ఈర్ష్యతోటో ద్వేషంతోటో అసూయతోటో వచ్చింది కృష్ణుడికి సేవ చేసింది.
కనుక భగవంతుడు ఆమె ప్రాణాలని హరించడమే కాకుండా ఆమెకి గోలోకంలో యశోదమ్మ తల్లితో సమానంగా ఉన్నటువంటి తల్లి యొక్క స్థానాన్ని ఇచ్చారంటే ధాత్రి ధాత్రి యొక్క స్థానాన్ని ఇచ్చారు ఆ పూతన. సో ఆ శ్లోకాన్ని ఎప్పుడైతే వింటారో సుఖదేవ్ గోస్వామి, ఆయన మనసు భగవంతుడి పట్ల ఉన్నటువంటి ప్రేమతో ఉప్పొంగిపోతుంది. ఆ విధంగా ఆయన మళ్ళీ తిరిగి వ్యాసదేవ ఆలోచన. సో ఆ విధంగా వ్యాసదేవులు వారు నుంచి శ్రీ సుఖదేవ్ గోస్వామి ఆయన భాగవతాన్ని వింటారు. ఇక్కడ ఇంకో విషయం ముఖ్యమైన కాల్ వస్తుంది. సో ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏం చెప్తున్నారంటే వ్యాసదేవులు వారు సుఖదేవ్ గోస్వామి ఎప్పుడైతే తల్లి గర్భంలో ఆయన ఉన్నారో అప్పుడే ఆయన ముక్త పురుషుడు అని చెప్తున్నారు. ఇక్కడ 2 తరగతులకు చెందినటువంటి జీవులు ఉంటారు. ఒకరేమో నిత్యబద్ధులు, ఒకరేమో జీవన్ముక్తులు. సో ఆల్రెడీ ముక్త స్థితిలో ఉన్నటువంటి సుఖదేవ్ గోస్వామి ఆయన బ్రహ్మవాదిగా ఉన్నాడు. బ్రహ్మవాది అంటే భగవంతుడి యొక్క నిరాకార బ్రహ్మ తత్వం పట్ల ఆకర్షితులై ఉన్నాడు. మనకి ఈ విషయం గురించి మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాం. భగవంతుడిని 3 విధాలుగా సాక్షాత్కరించుకోవచ్చు. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్దతే. బ్రహ్మ సాక్షాత్కారం అంటే భగవంతుడి యొక్క శరీరంలో ఉద్భవించేటటువంటి ఆ కాంతి ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మజ్యోతి అంటారు. అది పరిపూర్ణమైనటువంటి సాక్షాత్కారం కాదు, అది కేవలం పాక్షికమైనటువంటి సాక్షాత్కారం మాత్రమే. ఎందుకంటే భగవంతుడి యొక్క శరీరం నుంచి ఉద్భవించేటటువంటి కాంతి అది శాశ్వతమైనటువంటిదే. కానీ కేవలం కాంతియే సర్వస్వము, ఇంకా భగవంతుడు ఇంకా లోతుగా వెళ్ళకపోవడం అది పూర్తి సాక్షాత్కారం కాదు. ఇట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి నుంచి ఉద్భవించేటటువంటి కాంతి ఉంది. సో కాంతి సూర్య భగవానుడి నుంచి ఉద్భవించేటటువంటి కాంతిని మనం రోజు ఉదయాన్నే ఆ కాంతిని మనం పొందుతున్నాం. సో ఈ కాంతియే సర్వస్వం అనుకుంటే అది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కాదు. సూర్య భగవానుడు ఉన్నాడు, సూర్యనారాయణుడు, అదేవిధంగా సూర్య గోళం అంటే సూర్యుడి యొక్క గ్రహం ఒకటి ఉంది, అలాగే సూర్య రశ్మి ఆ వేడిని ఆ కాంతిని మనం పొందుతున్నాం. సో ఈ విధంగా అర్థం చేసుకోకుండా ఈ బ్రహ్మవాదులైనటువంటి వాళ్ళు కేవలం ఆ కాంతి పట్టనే ఆకర్షితులై ఉంటారు. అంటే భగవంతుడి యొక్క శరీరం నుంచి ఉద్భవించేటటువంటి ఆ బ్రహ్మ తేజస్సు ఏదైతే ఉందో దాని పట్లే ఆకర్షితులై ఉంటారు. అది కూడా శాశ్వతమే, భగవంతుడు శాశ్వతుడు కాబట్టి అది కూడా శాశ్వతమే అయినప్పటికీ కూడా దాంట్లో ఆనందం లేదు. ఎందుకంటే అక్కడ ఎటువంటి భక్తులు లేరు, భగవంతుడు లేడు. సో భగవంతుడు యొక్క భక్తి అనేది మనం సమర్పించాలంటే భగవంతుడు ఉండాలి, భగవంతుడి యొక్క ప్రియ భక్తులు ఉండాలి, దానికి కావాల్సినటువంటి వాతావరణం ఉండాలి. సో అటువంటి వాతావరణం అనేది లేకుండా కారణం చేత ఆ బ్రహ్మజ్యోతిలో ఉన్నటువంటి వాళ్ళు అది చప్పగా ఉంటుంది. సో కొంతకాలం మళ్ళీ అక్కడి నుంచి పడిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా ఆ బ్రహ్మజ్యోతికి ఆకర్షితుడైనటువంటి సుఖదేవ్ గోస్వామి ఆయన ముక్త పురుషుడే అయి ఉన్నాడు. కానీ ఇక్కడ భాగవతంలో చెప్తారు ప్రభుపాదుల వారు తాత్పర్యంలో భాష్యంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం, దీన్ని మనం గుర్తించాలి. ఆ బ్రహ్మవాది అయినటువంటి సుఖదేవ్ గోస్వామి ఆయన శ్రీల వ్యాసదేవుల వారి యొక్క సాంగత్యం కారణం చేత ఆయన కూడా భగవంతుడి యొక్క దివ్య కథామృతం పట్ల ఆకర్షితులై ఉన్నాడు అని చెప్తారు. అంటే భక్తుల యొక్క సాంగత్యం ఎంత గొప్పది అని మనం ఇక్కడ ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఆయనకి భగవంతుడి పట్ల, భగవంతుడి యొక్క స్వరూపం పట్ల, భగవంతుడి యొక్క మహిమాన్వితమైనటువంటి అద్భుతమైనటువంటి లీలల పట్ల ఆయనకి మనసులో ఆకర్షణ కలిగిందంటే అది వ్యాసదేవుల వారి యొక్క సాంగత్యం వల్ల. సో ఆ విధంగా
ఆ సుఖదేవ్ గోస్వామి ఆయన పూర్తిగా భగవంతుడి యొక్క కథామృతం పట్ల ఆకర్షితులై ఇక ఈ నిరాకార బ్రహ్మం పట్ల ఉన్నటువంటి ఆ మక్కువ ఆ ఆసక్తిని విడిచిపెట్టడం జరిగింది. అలా విడిచిపెట్టడమే కాదు, ఆయన తన మనసులో ఈ విధంగా భావిస్తున్నాడు. ప్రభుపాద వారు ఇక్కడ భాష్యంలో చెప్తారు, అయ్యో నేను ఇంతకాలం సమయాన్ని వృధా చేసుకున్నానే, ఇన్ని జన్మలు ఈ విధంగా సమయాన్ని వృధా చేసుకున్నాను, భగవంతుడి యొక్క నిరాకార బ్రహ్మం పట్ల ఆకర్షితులై ఉండడం కారణం చేత నా సమయం వృధా అయిపోయింది. ఇప్పుడు నేను భగవంతుడి యొక్క దివ్య కథామృతం పట్ల, ఆయన యొక్క అద్భుతమైనటువంటి స్వరూపం, ఆయన యొక్క లక్షణాల పట్ల ఆకర్షితునై ఉన్నానని చెప్పి అప్పుడు ఆయన సంతృప్తి చెందారు. సో ఈ విధంగా మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎవరైతే ఈ బ్రహ్మవాదులు, నిరాకారవాదులు, బ్రహ్మజ్యోతి పట్ల ఆకర్షితులై ఉన్నారో వారు ఎప్పుడు కూడా అసంతృప్తిగానే ఉంటారు. ఎందుకంటే ఎప్పటివరకైతే భగవంతుడి యొక్క కథామృతాన్ని, భగవంతుడి యొక్క దివ్య లక్షణాలు వాళ్ళు తెలుసుకోరో అప్పటిదాకా ఆ ఆ జ్ఞానం అనేది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అనేది అనపడదు. సో ఆ విధంగా అతడు కేవలం భగవంతుడి యొక్క ఆ లీలల పట్ల ఆకర్షితుడై ఉండి అలా భక్తుల పట్ల కూడా ప్రేమ పొంది ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే భగవంతుడి పట్ల ప్రేమ పొంది ఉంటారో ఆ విధంగా అది భక్తుడి పట్ల కూడా ప్రేమ అనేది ఉత్పన్నం అవుతుంది. అందుకే ఇక్కడ విష్ణు జనులకి పట్ల ఆయనకి ప్రేమ పెరిగింది అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళంతా ఎప్పుడు విష్ణు జనులు అంటే ఎవరు? విష్ణుజన, హరిజన. కొంతమంది ఒక కథను హరిజన అంటే ఎవరో ఈ చండాల పనులన్నీ చేసేవాళ్ళు, అంటే పేదవాళ్ళు, పూరి గుడిసెలో ఉండేవాళ్ళు, కూటికి ఎటువంటి నీడు లేనటువంటి వాళ్ళు, ఆ అధమ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని హరిజనులు అని చెప్పి ఒకతను ఆ విధంగా సంబోధించాడు. కానీ హరిజన, విష్ణుజన అంటే వీరు హరిజనులు, విష్ణుజనులు అంటే భగవంతుడి యొక్క ప్రియ భక్తులని ఆ విధంగా అర్థం వస్తుంది, అటువంటి భావన వస్తుంది. అంతేగాని దాన్ని ఆ విధంగా అపార్థం చేసుకోకూడదు. సో ఇటువంటి విష్ణుజనులకి తను చాలా ప్రియుడాడు. వాళ్ళ పట్ల ప్రేమని పెంచుకున్నాడు, ఆ భక్తుల పట్ల ప్రేమని పెంచుకున్నారు ఎవరు? సుఖదేవ్ గోస్వామి. అంతేకాకుండా ఆయన సాక్షాత్తు భాగవతోత్తముడై ఉన్నాడు కనుక ఆయన పట్ల కూడా ఈ విష్ణు జనులంతా కూడా ఆయన పట్ల కూడా ఎంతో అపురూపమైనటువంటి ప్రేమని పెంచుకున్నారు. ఎందుకంటే ఆయన భగవంతుడి యొక్క భక్తి మార్గంలో ఉన్నారు, భగవంతుని సాక్షాత్కరించుకున్నారు కాబట్టి ఆ మహాభాగవతోత్తముడిగా భగవంతుడి యొక్క కథామృతాన్ని చాలా మహా అద్భుతంగా వర్ణిస్తున్నారు కాబట్టి సమస్త భక్తులందరికీ కూడా ఆయన ప్రియుడై ఉన్నాడు. అందుకే ఇక్కడ విష్ణు జనప్రియ నిత్యం, విష్ణు జనప్రియ ఆధ్యాత్మ మహాఖ్యానం నిత్యం విష్ణు జనప్రియ అని చెప్తున్నారు. సో ఆ విధంగా నిత్యం అంటే ప్రభుపాద వారు అంటారు, భాగవతం అనేది ఏదో ఒక సప్తాహం కాదు, 7 రోజులు చేసేసుకొని చేతులు దులిపేసుకొని అయిపోయింది భాగవత సప్తాహం అని అనుకునేటటువంటి సాహిత్యం కాదు. భాగవతం అనేది నిత్యము భాగవతాన్ని సేవిస్తూ ఉండాలి. నిత్యం భాగవత సేవయ భాగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఈ భాగవతంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఈ ఉత్తమమైనటువంటి శ్లోకాలన్నీ కూడా మన హృదయంలో భక్తిని కలిగింపజేస్తాయి. సో అందుకే నిత్యం భాగవత సేవ. కొంతమంది భాగవత సప్తాహ అంటారు, అంటే 7 రోజులు. సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి 7 రోజులు భాగవతాన్ని విధించారు కాబట్టి మేము కూడా 7 రోజులు మాత్రమే వింటాం, తర్వాత భాగవత సప్తాహం అయిపోయిన తర్వాత మళ్ళీ యథాస్థానం. అది కరెక్ట్ కాదు. నిత్యం భాగవత సేవయ. ఈ విధంగా భాగవతాన్ని నిత్యం వినడం అనేది చాలా అది ఒక గొప్ప సేవ. భగవంతుడికి సేవ చేయడం, భాగవతాన్ని వినడం కూడా భగవంతుని సేవించడమే, శ్రవణం చేయడం ద్వారా భగవంతుని సేవించడమే. సో ఈ విషయాన్ని మనకి శ్రీల రూప గోస్వాముల వారు భక్తి రసామృత సింధువులో వర్ణిస్తారు.
ఏమని చెప్తున్నారంటే, విష్ణు రతునిగా ప్రసిద్ధి చెందినటువంటి పరీక్షిత్తు కృష్ణ కథామృత శ్రవణంలో నియుక్తుడై భగవద్ధామాన్ని చేరగా, సుఖదేవ గోస్వామి భగవత్ కీర్తన ద్వారా మహోన్నత పూర్ణత్వాన్ని సాధించారు అని చెప్తారు. ఇక్కడ విష్ణురథ అంటే విష్ణువు చేత రక్షించబడి ఉన్నటువంటి వాడు పరీక్షిత్. ఎప్పుడైతే తల్లి గర్భంలో ఉన్నాడో పరీక్షిత్తు, ఆ తల్లి గారైనటువంటి ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రం అనేటువంటి అత్యంత శక్తిశాలి అయినటువంటి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు పరీక్షిత్ మహారాజు. అప్పుడు సాక్షాత్తు భగవంతుడే ఆ గర్భాశయంలో ప్రవేశించి ఆ పరీక్షిత్ని కాపాడడం జరుగుతుంది. సో పరీక్షిత్కి పరీక్షిత్ అని పేరాలే వచ్చిందట. ఆ చిన్న శిశువుగా ఉన్నప్పుడే భగవంతుని యొక్క దర్శన భాగ్యాన్ని పొందాడు. భగవంతుని అలాగే పరీక్షగా చూస్తూ ఉన్నాడు కారణం చేయటానికి పరీక్షిత్ అని కూడా పేరు వచ్చింది అని చెప్తారు. ఆ విష్ణురథ అంటే విష్ణువు చేత రక్షించబడినటువంటి వాడు. ఆయన ఏం చేస్తున్నాడు? కృష్ణ కథామృతాన్ని అహర్నిశలు శ్రవణం చేస్తున్నాడు. అంటే శ్రవణానికి ప్రతీక ఎవరంటే పరీక్షిత్ మహారాజు. ఆ విధంగా కృష్ణ కథామృతాన్ని శ్రవణం చేస్తూ ఆయన ఆ విధంగా తన యొక్క జన్మని సార్థకం చేసుకొని భగవద్ధామాన్ని చేరుకున్నాడు. అదేవిధంగా భగవత్ కీర్తన, కృష్ణ కీర్తన ఏదైతే ఉందో భగవంతుని కీర్తించడం అనేటువంటి ఆ కీర్తనకి ప్రతీక సాక్షాత్తు సుఖదేవ గోస్వాముల వారు అంటారు. సో ఆయన భగవంతుడి యొక్క కథామృతాన్ని చాలా మధురాతి మధురంగా చాలా అద్భుతంగా ఆయన వర్ణిస్తూ ఆయన భగవంతుని యొక్క కీర్తన ద్వారా భగవంతుని పొంది ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. సో ఈ విధంగా ఈ 7 అంగాలు ఏవైతే ఉన్నాయో భక్తిలో, ఈ ప్రతి ఒక్క అంగానికి ఒక్కొక్కరు ఆదర్శంగా ఉన్నారు. శ్రవణానికి సుఖదేవ్ గోస్వామి అయి ఉన్నారు. అంటే శ్రవణం కూడా ఎలా చేయాలి? ఆయన అన్నపానీయాలన్నీ విడిచి, నిద్రని కూడా విడిచి 7 రోజులు నిర్విరామంగా రాత్రి పగలు ఎటువంటి తేడా లేకుండా, విశ్రాంతి ఏది లేకుండా అహర్నిశలు భాగవతాన్ని విన్నారు. సో ఆయన పూర్తిగా మనసుని పరిపూర్ణంగా ఆ శ్రవణంలో కేంద్రీకరించున్నారు. అందుకే శ్రవణానికి నిదర్శనం పరీక్షిత్ మహారాజు. అదేవిధంగా సుఖదేవ్ గోస్వామి కూడా ఆయన వ్యాసదేవుల వారి యొక్క ప్రతినిధిగా ఉంటూ ఎటువంటి మార్పులు చేర్పులు ఏవి చేయకుండా తన సొంత భాష్యాలన్నింటినీ కూడా వర్ణించకుండా తన తండ్రి గారైనటువంటి వ్యాసదేవులు వారు ఏదైతే చెప్పారో అదే విషయాన్ని చాలా మధురంగా ఆ జ్ఞానాన్ని ఆ భగవంతుడి యొక్క కీర్తన ఆయన చేశారు. ఆ విధంగా వీరిద్దరు కూడా శ్రవణానికి కీర్తనానికి ప్రతి. ఇంకా ఇక్కడ ఈ నవవేద భక్తిలో మనకి 9 అంగాలు ఏవైతే ఉన్నాయో అందులో భక్త ప్రహ్లాదుడు స్మరణానికి చిహ్నం అంటారు. స్మరణం ద్వారా ఆయన నరసింహస్వామిని ప్రసన్నం చేసుకున్నాడు. ప్రతినిత్యం స్మరణ చేస్తూనే ఉండేవాడు ప్రహ్లాదుడు. తండ్రి గారు ఎన్ని రకాలుగా ఆయన్ని అరికట్టడానికి ప్రయత్నం చేసినా కానీ ఆయన విఫలమయ్యాడు, హిరణ్యకశిపుడు. కానీ ప్రహ్లాదుడి యొక్క స్మరణ మాత్రం కించిత్ కూడా ఆయన స్మరణ అనేది తగ్గలేదు. ఆయన ఎవరు కూడా ఆపలేకపోయారు. ఎవరు కూడా ఏ శక్తి కూడా అరికట్టలేకపోయింది. అలాగే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆవిడ పాద సేవనానికి ప్రతీక అంటారు. ఎప్పుడు భగవంతుడి యొక్క పాద పద్మాల దగ్గరే ఆవిడ అంటూ పాద సేవనం చేస్తుంది. కొంతమంది లక్ష్మీదేవి అందరికీ తెలిసిన విషయం అంటే లక్ష్మీదేవికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే చంచలి, ఒక్క దగ్గర స్థిరంగా ఉండదు. కానీ స్థిరంగా ఉన్నటువంటి ఏకైక స్థానం ఏమిటంటే భగవంతుడి యొక్క పాదాల దగ్గర. అవి స్థిరంగా ఉంటూ భగవంతుడి పాద సేవ చేస్తూనే ఉంటుంది. అందుకే ఎవరైతే ఆ నారాయణుడి సేవలో ఉంటారో, భగవంతుడి సేవలో ఉంటారో అక్కడ లక్ష్మి నిలుస్తుంది అని చెప్తారు. ఆ విధంగా లక్ష్మీదేవి పాద సేవనానికి ప్రతీక. అలాగే పృథు మహారాజు అర్చనానికి ప్రతీక, భగవంతుడి యొక్క అర్చన. అలాగే అక్రూరుడు వచ్చేసి వందనానికి ప్రతీక. రామ భక్తుడైనటువంటి
ఆ రామదూత హనుమంతుల వారు దాస్యానికి ప్రతీక, అలాగే బలి మహారాజు ఆత్మ నివేదానికి ప్రతీక. సో ఈ విధంగా ఈ నవవిధ భక్తుల్లో ఒక్కొక్క భక్తి ఒక అంగానికి ఒక్కొక్క గొప్ప భక్తుడు నిదర్శనమై ఉన్నాడు. అందులో సుఖదేవ్ గోస్వామి కీర్తనానికి, పరీక్షిత్ మహారాజ్ శ్రవణానికి. సో ఈ విధంగా సుఖదేవ్ గోస్వామి ఆయన ఈ భాగవత కథామృతాన్ని చాలా మహా అద్భుతంగా వర్ణించడం ప్రారంభించారు. సో ఇక్కడ మనకి 12వ శ్లోకంలో ఆ భాగవతం ఎప్పుడైతే సుఖదేవ్ గోస్వాముల వారు భాగవతాన్ని వర్ణిస్తున్నారో ఆ సందర్భంలో సుత గోస్వాముల వారు కూడా అక్కడ ఉన్నారు. అంటే గంగా నది తీరాన, గంగా తటి దగ్గర ఈ ప్రాయోపవేశం అనేది చేయడానికి ఎప్పుడైతే నిర్ణయం జరిగిందో సుఖదేవ్ పరీక్షిత్ మహారాజు సుత గోస్వామి కూడా అక్కడే ఉన్నారు. సో సుత గోస్వామి ఆయన సుత మహర్షి, సుత పౌరాణికుడు అని అనేక పేర్లు ఉన్నాయి. ఆ విధంగా ఆయన ప్రసిద్ధి చెందున్నాడు. రోమహర్ష యొక్క కుమారుడు సుత గోస్వామి. సో ఈ సుత గోస్వామి ఆ శ్రవణం చేయడంలో ఉన్నటువంటి వారిలో ఆఖరి వాడు, చివరి వాడు అని చెప్తున్నారు. సుఖదేవ్ గోస్వామి ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజ్కి భాగవతాన్ని వినిపిస్తున్నారో అప్పుడు సుత గోస్వామి ఆ శ్రవణం చేయడంలో ఆఖరి వారు. సో ఆ సుత గోస్వామి నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులకి, శౌనకాది ఋషులకు ఏదైతే భాగవతాన్ని బోధించారో అదే భాగవత రూపం మనకి ఈ రోజు ఇవ్వడం జరిగింది. మనం చదువుతున్నటువంటి భాగవతం అంతా కూడా సుత గోస్వామి శౌనక ఋషులకి చెప్పబడింది. మళ్ళీ ఆ విన్నటువంటి విషయాన్ని మళ్ళీ చెప్పబడినటువంటి జ్ఞానమే మనకి సాహిత్య రూపంలో, ఈ పుస్తక రూపంలో ఉంది ఈరోజు. సో శ్రీమద్ భాగవతం ఇది సాక్షాత్తు భగవంతుడి యొక్క ప్రతిరూపం. ఇది బ్రహ్మ యొక్క హృదయ మాధ్యంగా భగవంతుడి జ్ఞానాన్ని చెప్పాడు. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే. సో ఆది కవి అయినటువంటి బ్రహ్మ యొక్క హృదయం మాధ్యంగా ఈ జ్ఞానాన్ని ప్రకాశింపజేయగా ఆ బ్రహ్మ తన యొక్క కుమారుడు నారదుడికి ఇవ్వగా నారదుడు వ్యాసుల వారికి ఇచ్చారు. వ్యాసదేవుల వారు సుఖదేవ మహారాజ్కి ఇవ్వడం జరిగింది. సుఖదేవ్ గోస్వామి ఆ విధంగా సుత గోస్వామి నుంచి విన్న తర్వాత, సుఖదేవ్ గోస్వామి నుంచి విన్న తర్వాత ఆయన ఈ శరణ్యానికి వచ్చారు. సో ఈ శరణ్యం అంటే దీనికి ఉన్నటువంటి ప్రఖ్యాతి ఏమిటి అంటే, బ్రహ్మ ఎప్పుడైతే సృష్టిని సృష్టించారో ఈ సృష్టి మొత్తం కూడా నిక్షిప్తమయ్యే రీతిలో ఒక పెద్ద చక్రాన్ని సృష్టించారట. అంటే సృష్టి అంతా కూడా, మొత్తం యూనివర్స్ అంతా కూడా ఒక చక్రంగా ఆయన నియమించారు. సో చక్రం అనేది ఏర్పడినప్పుడు దానికి చక్రానికి మనం ఇది కూడా ఉంటుందిగా, మనం దానికి దాని మధ్యలో మధ్యస్థ భాగం దాన్ని ఏమంటాం, సో ఆ చక్రానికి మధ్యలో ఉన్నటువంటి ఆ మధ్యస్థ భాగమే నైమిషారణ్యం అంటాం. సో మొత్తం ఒక రకంగా మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ మొత్తం సృష్టికి మధ్యలో ఉన్నటువంటి ఆ క్షేత్రమే నైమిషారణ్యం. సో ఇటువంటి అత్యంత ప్రభావశాలి అయినటువంటి పవిత్రమైనటువంటి ఈ నైమిషారణ్యం అనేటువంటి పుణ్యక్షేత్రంలో ఈ ఋషులంతా కూడా సమావేశమై ఉన్నారు. ఎవరు? శౌనకాది ఋషులంతా కూడా సమావేశమై ఉన్నారు. సో ఆ విధంగా వాళ్ళంతా కూడా సమావేశమై వారు ఏం చేస్తున్నారు, అక్కడ ఒక పెద్ద యజ్ఞాన్ని చేపట్టడానికి సిద్ధమయ్యారు. జనరల్గా యజ్ఞాలు అనేవి ఎందుకు చేస్తారంటే ఈ దుష్ట ఆసురిక శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ శక్తిని నశింపజేయడానికి, వాటి యొక్క ప్రభావాలని, దుష్ట శక్తుల యొక్క ప్రభావాలని తగ్గించడానికి ఇటువంటి పెద్ద పెద్ద యజ్ఞాలు అనేవి చేస్తుంటారు. సో ఆ విధంగా నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులంతా కూడా, ఈ గొప్ప గొప్ప మహానుభావులంతా కూడా
ఎప్పుడు లోకం యొక్క హితం గురించి ఆలోచిస్తుంటారు, లోక కళ్యాణం గురించి ఆలోచిస్తుంటారు. ఒక కారణం చేత ఈ సమస్త లోకంలో ఉన్నటువంటి వాళ్ళంతా సుఖంగా ఉండాలి, దుష్ట ప్రభావం చేత ప్రభావితులు కాకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళంతా సంకల్పించుకొని ఒక పెద్ద యాగాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆ యాగం అనేది ప్రారంభించారో అది కలియుగం అనేది, ఆ కలియుగ సమయం అనేది ఆసన్నమైంది. సో కలియుగంలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మనం ఏ సత్కార్యాలు చేయాలనుకున్నా కానీ ఏదో ఒక అవంతరాలు అనేవి వస్తాయి, ఏదో ఒక ఆ, ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. జస్ట్ లైక్ మనం భాగవతం చదువుతున్నాం, డిస్టర్బెన్స్ ఏదో ఫోన్ కాల్స్ వస్తున్నాయి, ఏదో ఒక డిస్ట్రాక్షన్, దర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ ఆల్వేస్. సో కలియుగంలో అన్ని దోషాలతో ఉన్నటువంటి యుగం కనుక వాళ్ళు యజ్ఞం చేయాలంటే యజ్ఞం నుంచి పొగ వచ్చేస్తుంది. ఆ పొగ అంతా మొత్తం పేరుకుపోయి వాళ్ళ శరీరాలన్నీ కూడా నల్లగా మారిపోయినాయి. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఆ సందర్భంలో సుత గోస్వామి అక్కడికి అరుదించి అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఋషులందరికీ కూడా గోవిందుని యొక్క పాద పద్మముల యొక్క మకరందాన్ని, అంటే భగవంతుడి యొక్క కథామృతాన్ని వాళ్ళందరికీ కూడా ఆ ఋషులకి వివరించడం జరిగింది. ఆ విధంగా వాళ్ళంతా కూడా సంతుష్టి చెంది ఉన్నారు. సో ఈ 12వ శ్లోకంలో అదే వర్ణిస్తున్నారు. సుత గోస్వామి ఆయన ఈ విధంగా శౌనక అధ్యక్షత గల ఋషులతో ఇట్లు పలికింది. శ్రీకృష్ణ భగవానుడి దివ్య చరితము, రాజర్షి అయిన పరీక్షిత్ మహారాజు యొక్క జన్మ కర్మ ముక్తి వృత్తాంతమును, పాండుతనయుల యొక్క మహాప్రస్థానమును నేను ఇప్పుడు వర్ణించదను. సో ఇప్పుడు ప్రారంభిస్తున్నారు సుఖదేవ్ గోస్వామి. సో ఈ 12వ శ్లోకం అనేది ఆయన ప్రారంభించడం అన్నమాట. ఈ బిగిన్స్ టు నరేట్ ది స్టోరీస్ ఆఫ్ భాగవతం. సో ప్రభుపాల్ వారు తాత్పర్యంలో అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు ఎంతో దయతో ఆయన మన కోసం అవతరిస్తారు. ఆ దివి నుంచి భువికి భగవంతుడు దిగి అరుదించారంటే అది మన కోసం, మనలాంటి ఈ జీవుల కోసం, మన పట్ల భగవంతుడు ఉన్నటువంటి ప్రేమ కారణం చేత మనల్ని ఉద్ధరించడానికి ఆయన అవతరిస్తారు అని చెప్తున్నారు. సో అదే విధంగా ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా, చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ ఈ ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో ఇవి నూతనమైనవైనా సరే, పురాణమైనవైనా సరే, ఇవి ఎప్పుడు దాకైతే కృష్ణుడితో అనుసంధానమై ఉంటాయో అప్పుడే వీటిని దివ్యమైనటువంటి సాహిత్యాలు అని అనబడతాయని చెప్తున్నారు. ఆ దివ్యత్వం అనేది ఎప్పుడు వస్తుందట, కృష్ణుడితో ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటాయో అప్పుడే వాటికి దివ్యత్వం అనేది వస్తుంది. కానీ ప్రస్తుత కాలంలో మనం గమనించవచ్చు, చాలా మటుకు ఎంతో మంది భగవద్గీత మీద ప్రవచనాలు చెప్తూ జనాల్ని పెడదవ పట్టిస్తున్నారు, మూర్ఖులు. సో వాళ్ళు పచ్చి మూర్ఖులు. ఎందుకంటే కృష్ణుడి పక్కకు పెట్టేసి, కృష్ణుడు ఈ భగవద్గీత అనేది విశ్వ ప్రసిద్ధి చెందినటువంటి అతి గొప్ప అద్భుతమైనటువంటి సాహిత్యం. సో ఇదే సాహిత్యాన్ని వాడుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు, కృష్ణుడిని పక్కకు పెట్టేసి ఇంకేదో ఊహా కల్పితాలతో భగవద్గీత మీద వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అటువంటి మూర్ఖుల్ని ఆశ్రయించేటటువంటి వాడు కూడా మూర్ఖులే. ఎందుకంటే భగవద్గీత జ్ఞానం అనేది ఒక భక్తుడి నుంచి వినాలి. ఆ భగవద్గీత వినడానికి కావలసినటువంటి అర్హత, భగవద్గీత కానీ భాగవతం కానీ అర్థం వినాలంటే దానికి కావలసినటువంటి అర్హత స్వయంగా భగవంతుడే చెప్తున్నాడు. భక్తోసి మే సఖా చేతి రహస్యం హి ఏతదుత్తమం. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, ఓ అర్జున, నువ్వు నా ప్రియ భక్తుడివి, నా సఖ, నా స్నేహితుడి కాబట్టి నీకు ఈ రహస్యమైనటువంటి ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని నేను ప్రసాదిస్తున్నాను చెప్తాను. సో అది కావాల్సినటువంటి అర్హత. సో భక్తి లేకుండా నేను కేవలం పాండిత్యంతో నా పాండిత్య ప్రదర్శన చేస్తాను, భగవద్గీత యొక్క వ్యాఖ్యానాన్ని మార్పులు చేర్పులు చేసేసి దాన్ని నా యొక్క వర్డ్ జుగ్లరీ అంటారు ఇంగ్లీష్, నా వాక్ చాతుర్యంతో జనాల్ని ఆకట్టుకుంటాను. ఇటువంటి వాళ్ళంతా కూడా నరకానికి వెళ్తారు. సో అటువంటి వాళ్ళని ఎవరైతే ఫాలో అవుతారో, వాళ్ళని అనుసరిస్తారో వాళ్ళంతా కూడా వాళ్ళకు కూడా నరకమే గతి కూడా. ఎందుకంటే దీని మీద భగవద్గీత భాగవతాల మీద
ఇష్టం ఉన్నట్టు వ్యాఖ్యానాలను ఇవ్వడానికి అక్కడ అది కరెక్ట్ పద్ధతి కాదు. భగవద్గీత కృష్ణుడిని కృష్ణుడికి కృష్ణుడిని భగవంతుని గుర్తించి భగవంతుడి యొక్క భక్తి ద్వారా భగవంతుడి యొక్క సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఏ విధంగా అయితే రామరాజ్యం కావాలి, రామరాజ్యం కావాలి, రామరాజ్యం కావాలి, రాముడు లేకుండా రామరాజ్యం కోరుకుంటున్నారు ఇప్పుడున్నటువంటి కలియుగ జీవులు. సో రాముడు లేకుండా రామరాజ్యం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. సో అదేవిధంగా భగవంతుని పక్కకు పెట్టేసి భాగవతం మీద భగవద్గీత మీద వ్యాఖ్యానాలు చెప్తున్నారు. సో ఈ విధంగా మాత్రం మనం అర్థం చేసుకోవడానికి అది సరైనటువంటి పద్ధతి కాదు. సో ఇక్కడ అదే చెప్తున్నారు, భగవద్గీత అనేది దాంట్లో ఈ సాహిత్యంలో ఆ దివ్యత్వం అనేది ఎప్పుడు వస్తుందంటే అక్కడ కృష్ణుడు కేంద్రంగా ఉన్నాడు కాబట్టి కృష్ణ ఈజ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. దట్స్ వై దే ఆర్ ట్రాన్సిడెంటల్ లిటరేచర్ అని మనకి స్పష్టంగా ప్రభుపాదులు వారు చెప్తున్నారు. సో అటువంటి ఈ వేదాలతో అనుసంధానమైనటువంటి ఏ సాహిత్యమైనా సరే దాంట్లో దివ్యత్వం అనేది ఇచ్చేది ఎప్పుడంటే అక్కడ కృష్ణుడితో సంబంధితమైంది కాబట్టి ఆ సంబంధ జ్ఞానాన్ని మనం అందరికీ పరిచయం చేయాలి. సో ఆ విధంగా ఆ కృష్ణ కథామృతాన్ని వినడం ద్వారానే మనలో ఉన్నటువంటి అనర్థాలన్నీ కూడా జరిగిపోతాయి. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్య భద్రాణి. ఇది పుణ్యశ్రవణం అన్నారు, భాగవతాన్ని పుణ్యశ్రవణం అంటున్నారు. సో పాపశ్రవణం అంటే ఏమిటి? కృష్ణుడి పక్కకు పెట్టేసి కృష్ణుడిని పట్టించుకోకుండా కృష్ణుడిని పక్కకు పెట్టేసి కృష్ణుడి యొక్క లక్షణాలు పక్కకు పెట్టేసి కృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి ఆ గుణాలని పక్కకు పెట్టేసి నీ ఇష్టం ఉన్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే చేస్తున్నావో వీటిని పాపశ్రవణం అంటారు. కొంతమంది బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే మన మన ఈ అమూల్యమైనటువంటి సాహిత్యం నుంచి మన సంస్కృతి నుంచి మనని వాయుదొలగించడానికి వాళ్ళు చాలా చాకచక్యంగా ప్రణాళిక వేస్తారు. వాళ్ళు ఏమంటారు, డైరెక్ట్గా వేదాల్ని తిరస్కరిస్తే వాళ్ళకి మొట్టకాయలు పడతాయి. అందుకే వాళ్ళు ఎంత చమత్కారంగా మాట్లాడారంటే దిస్ హిందూ మైథలాజికల్ స్టోరీస్, ఇప్పుడున్నటువంటి పాఠ్య పుస్తకాల్లో కూడా ఇదే పదం వాడుతున్నారు. మైథలాజికల్ స్టోరీస్ అంటే ఊహా కల్పితాలైనటువంటి కథలు. అలాగే ఇంకొక వ్యాఖ్యానం కూడా, దిస్ ఈజ్ రిటన్ బై ఏ గ్రేట్ పర్సనాలిటీ హూ ఇస్ కృష్ణ. సో గ్రేట్ పర్సనాలిటీ, ఒక గొప్ప వ్యక్తి, జస్ట్ లైక్ ఒక సాహిత్యాన్ని రచించినటువంటి ఒక గొప్ప రచయిత, ఒక ఫేమస్ రైటర్, అలాగే ఒక ఫేమస్ కృష్ణ ఇది రాశారు, ఇది భగవద్గీత బోధిస్తారు. సో కృష్ణుడి యొక్క పొజిషన్ని వాళ్ళు ఎట్లా మినిమైజ్ చేస్తున్నారంటే ఈ వేదాలు అనేవి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఇచ్చినటువంటిది కాదు, ఇది వీటిని అపౌరుషయ అన్నారు. అపౌరుషయ అంటే సాధారణమైనటువంటి మనలాంటి మానవులు రచించినటువంటి సాహిత్యాలు కాదు, ఇది సాక్షాత్తు భగవంతుడు చేత చెప్పబడినటువంటి పురాణం ఇది. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్ ఏవ విద్ ఏవ చాహం. సో వేదాల యొక్క చర్మ లక్ష్యం ఏమిటి? భగవంతుని కృష్ణుడు అర్థం చేసుకోవడం. భాగవతం చదివేమంటే దాని యొక్క చర్మ లక్ష్యం ఏంటి? భగవంతుడు కృష్ణుడిని సాక్షాత్కరించుకోవడం. సో ఆ విషయాన్ని పక్కకు పెట్టేసి ఎన్నో విధాలుగా జనాన్ని మోసం చేస్తుంది. సో అందుకే ప్రభుపాదులు ఇక్కడ స్పష్టం చేస్తున్నారు, భాగవతంలో ఉన్నటువంటి దివ్యత్వం మహాభారతం కానీ ఏ పురాణాలైనా సరే ఆది మధ్య అంతస్థ అక్కడ హరి సర్వత్ర గీయతే, హరి కీర్తించబడి ఉన్నాడు, అందుకే దానికి దివ్యత్వం అనేది ఏర్పడింది. శ్రీమద్ భాగవతం కూడా చైతన్య మహాప్రభు ఇక్కడ భాష్యంలో ప్రభుపాదులు వారు చెప్తారు, ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఏ హిస్టారికల్ ఫ్యాక్ట్స్, ఇది సాక్షాత్తు అమల పురాణం అని చెప్తున్నారు. చైతన్య మహాప్రభు నిర్ధారిస్తున్నారు, చైతన్య మహాప్రభు చేత రికమెండ్ చేయబడినటువంటి పురాణం భాగవతం. సో అమల పురాణం అంటే ఇందులో ఎటువంటి మాలిన్యం అంటూ లేదు, ఇది చాలా పవిత్రమైనటువంటి పురాణం. సో ఏ విధంగా అమల పురాణం అయి ఉంది? కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనాకాండ, సో ఇటువంటివి ఏవీ లేవు ఇందులో. కర్మకాండ అంటే నాకేం ఫలితం దక్కుతుంది? ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కాలంలో జనాలంతా కూడా గుళ్ళు గోపురాలకు వెళ్ళినా సరే ఇది చేస్తే నాకేమొస్తుంది, ఏమైనా వస్తుందా? వస్తేనే నేను చేస్తాను, లేకపోతే చేయను. సో అటువంటి ఆ కర్మకాండ అనేటువంటి ఆ పద్ధతులన్నీ కూడా ఈ భాగవతం నుంచి సమూలంగా నిర్మూలించబడ్డాయి. భాగవతంలో ఏం చెప్తున్నా, కేవలం భగవంతుడి పట్ల అహైతుకీ భక్తి, అన్యాభిలాషిత శూన్యం, ఎటువంటి అభిలాష లేకుండా
కేవలం భగవంతుడి పట్ల ప్రేమ పెంపొందించుకోవడానికి కావలసినటువంటి జ్ఞానం మాత్రమే భాగవతంలో. ఆ విధంగా భాగవతం అమల పురాణమే ఉంది, ఎటువంటి మాలిన్యం లేదు. అది చైతన్య మహాప్రభు ఆ విధంగా చెప్తున్నారు. ఎవరైతే బుద్ధిమంతులై ఉంటారో ఆ బుద్ధిమంతులైనటువంటి ఆ భక్తులు ఈ భాగవతాన్ని ఆశ్రయిస్తారు. అంతేకాకుండా ఇంకొక విషయంలో కూడా మనం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ భక్తులు అనేటువంటి కొంతమంది భక్తులు ఎవరైతే ఉన్నారో వారు భాగవతాన్ని ఆశ్రయించినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళు ఒకేసారి దశమ స్కందానికి దూకేస్తారు. ప్రథమ స్కందాలు వీటిని ప్రభుపాదులు వారు అంటారు, సిస్టమేటిక్ గా భాగవతాన్ని మనం అప్రోచ్ అవ్వాలి. ఒక పద్ధతి ప్రకారం మనం భాగవతాన్ని ఆశ్రయించాలి. సో ఏ విధంగా అయితే భగవంతుని మనం దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు భగవంతుడి యొక్క దర్శనం అనేది పాద పద్మాల నుంచి ప్రారంభించాలి. భగవంతుడి యొక్క పాద పద్మాల్ని దర్శించుకొని అదే క్రమంలో ఆయన యొక్క నాభి, ఆయన యొక్క వక్షస్థలం, ఆయన యొక్క ముఖార విందం, ఆయన యొక్క ముకుటము, ఆ విధంగా భగవంతుడి యొక్క రూపాన్ని ఆ విగ్రహాన్ని మనం దర్శించుకోవాలి. సో భగవంతుడి యొక్క ప్రతిరూపము సాక్షాత్తు ఈ భాగవత పురాణం కూడా భగవంతుడి యొక్క సాహిత్య రూపం. సో భగవంతుడి యొక్క రూపమే ఈ భాగవతం అనేటువంటి సాహిత్యం. సో ఇటువంటి భాగవతాన్ని కూడా ప్రథమ స్కందము, ద్వితీయ స్కందం రెండు కూడా భగవంతుడి యొక్క పాద పద్మములు అని చెప్తున్నారు. సో ఆ విధంగా ప్రథమ ద్వితీయ స్కందాలు రెండు క్షుణ్ణంగా చదివి తర్వాత తృతీయ అలా చతుర్థ స్కందాలు అలా 9 స్కందాలు చదివి తర్వాత దశమ స్కందానికి వెళ్ళాలి. కొంతమందికి ఉన్నటువంటి అపోహ ప్రభుపాదుల యొక్క తాత్పర్యం చెప్తారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొంతమంది అనుకుంటారు ఈ ప్రథమ స్కందాలో కృష్ణుడి గురించి ప్రత్యక్షంగా వర్ణించబడలేదు, సృష్టి గురించి ఉంది, అక్కడ వివిధ అవతారాల గురించి ఉన్నాయి, భక్తుల గురించి ఉన్నాయి, వీటన్నిటి గురించి ఉన్నాయి. కాబట్టి కృష్ణుడి గురించి డైరెక్ట్గా విందాం కాబట్టి కృష్ణుడి యొక్క దశమ స్కందానికి వెళ్దామంట. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కృష్ణుడితో సంబంధితమైనటువంటి ఏ అంశమైనా సరే అది కృష్ణ కథామృతమే. ఎందుకంటే కృష్ణుడి యొక్క భక్తులు కృష్ణుడితో సంబంధితమైనటువంటి వాళ్ళు. సో పాండవుల గురించి, ఆ మహాభాగవతోత్తముల గురించి మనం ఎప్పుడైతే వింటామో అది కూడా కృష్ణ కథామృతమే. కురుక్షేత్ర లీల, భగవంతుడు అర్జునుడికి గీతని బోధిస్తున్నారు. ఈ మాసం గీతా జయంతి నెలగా మనం ఇస్కాన్లో జరుపుకుంటాం. ఈ నెల 28వ తేదీన గీతా జయంతి. సో గీతా జయంతి, భగవద్గీత అనేటువంటి అద్భుతమైనటువంటి ఈ సందేశాన్ని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి కురుక్షేత్ర రణరంగంలో జ్యోతిస్సర్ అనేటువంటి ఆ స్థావరంలో అశ్వత్థ వృక్షం కింద ఈ జ్ఞానాన్ని బోధించడం జరిగింది. ఆ విధంగా కురుక్షేత్రలో జరిగినటువంటి ఆ ఉపదేశం అంతా కూడా కృష్ణ కథనే. సో కురుక్షేత్ర లీల ప్రభుపాదులు వారు అంటారు, ఈ కురుక్షేత్ర లీలని మీరు పక్కకు పెట్టేసి డైరెక్ట్ గా రాసలీలో జంప్ చేశారనుకోండి, అప్పుడు కాళ్ళు ఇరగొట్టుకుంటారు. డైరెక్ట్ గా జంప్ చేస్తే మనం ఏమవుతుంది, మనం అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే కురుక్షేత్ర లీల అంటే భగవద్గీత వినకుండా డైరెక్ట్ గా అది కూడా దశమ స్కందంలో ఉన్నటువంటి కృష్ణుడి యొక్క ఆంతరింగిక లీల, రహస్యమైనటువంటి లీల, రాసలీల, అది మనం చదివామనుకోండి మనం అపార్థం చేసుకుంటాం. అదే జరుగుతుంది. సో ఇటువంటి ఈ ప్రొఫెషనల్ భాగవతం రిసైటర్స్ ఎవరైతే ఉన్నారో డబ్బుకి ఆశపడి ఈ భాగవత సప్తాలని నిర్వహిస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చక్కగా పాటలు పాడుతూ జనాన్ని రంజింపజేస్తూ కృష్ణుడి యొక్క రాసలీల వర్ణిస్తూ అలా వాళ్ళలో కామాన్ని పెంచినటువంటి వాళ్ళు అవుతారు, అంతేగాని భక్తిని మాత్రం నింపేవాళ్ళు కాదు. సో అందుకే ఇటువంటి వాళ్ళ నుంచి భాగవతం వినకూడదు. ప్రభుపాదుల వారు ఈ విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలంట. ఎవరు పడితే వాళ్ళు భాగవత సప్తాలు కండక్ట్ చేస్తుంటే ఏదో భాగవత సప్తాలను వెళ్ళి భాగవతమే కదా వింటే మంచిదని చెప్పేసి మనం వెళ్ళి ఎవరు పడితే వాళ్ళ దగ్గర వినకూడదు. సో భక్తులైనటువంటి వాళ్ళ నుంచే మనం భాగవతాన్ని వినాలి. అది కూడా ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ద్వారా, ఒక పద్ధతి ద్వారా మనం వినాలి. మొదటి స్కందం ప్రభుపాదులు వారు అంటారు, భగవద్గీత అనేది అది గ్రాడ్యుయేషన్ స్టడీ అయితే భాగవతం అనేది ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ లాంటిది.
సో ఆ క్రమ పద్ధతులు మనం చదువుతూ ఉండాలి. కృష్ణుడి యొక్క సృష్టి గురించి, కృష్ణుడి యొక్క విభూతుల గురించి, కృష్ణుడి యొక్క వివిధ అవతారాల గురించి, కృష్ణుడి యొక్క భక్తుల గురించి ఇవన్నీ విన్న తర్వాత మనం ఆ విధంగా ఒక క్రమంలో వెళ్ళాలి. కృష్ణుడి ఈ దశమ స్కందంలో ఉన్నటువంటి ప్రత్యేక లీలలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా రహస్యమైనటువంటి లీలలు. వీటిని అర్థం చేసుకోవాలంటే మనం ఉన్నటువంటి స్థాయిలో మనం వీటిని అర్థం చేసుకోవడం అనేది సాధ్యపడదు. ఒకసారి ప్రభుపాల్ వారిని కూడా ఒక పత్రికా విలేకరు వచ్చేసి, స్వామీజీ మీరు కృష్ణుడి యొక్క రాసలీలల గురించి మాకు చెప్పండి అన్నారు. ప్రభుపాల్ వారు అన్నారు, నాకు అర్హత లేదని చెప్పేశారు. క్లియర్గా చెప్పేశారు, నాకు అర్హత లేదు. సో ప్రభుపాల్ వారు ఈ మాట అన్నారు, ప్రభుపాల్ వారు అన్నారు ఈ మాట. సో ప్రభుపాల్ వారు అంటే మన స్థానం ఎక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అంత గుహ్యమైనటువంటి లీలలు అంత మనం మిడిమిడి జ్ఞానంతో దాన్ని దాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. అందుకే ఈ పాయింట్ మనం ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి. ఒక క్రమ పద్ధతిలో మనం వెళ్తుండాలి, భాగవతాన్ని అప్రోచ్ అవ్వాలి. 9 స్కందాలు చదివిన తర్వాత దశమ స్కందం మనం చదవాలి. అదే విషయాన్ని మనకి ఇక్కడ ఈ 12వ శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తున్నారు. శ్రీమద్ భాగవతం నందరి ఇతర స్కందములు దశమ స్కందంతో సమానమైన ప్రాముఖ్యతనే కలిగి ఉన్నవి. శ్రీమద్ భాగవతంలో మిగతా స్కందాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దశమ స్కందంతో సమానమైనటువంటి ప్రాముఖ్యత కలిగి ఉన్నవి అని చెప్తారు. కొంతమంది వస్తారు, భాగవతం ఉందా అండి అంటే ఉందండి అంట, తీసుకోండి అంటే భాగవతంలో మాకు రుక్మిణి కళ్యాణం యొక్క కథ ఉన్నటువంటి పుస్తకాన్ని మాత్రమే ఇవ్వండి అంటారు. అదేంటండి భాగవతంలో మిగతా కథలు కూడా ఉన్నాయి కదా, అది కూడా మీరు వినొచ్చు కదా అంటే, కాదు మాకు అదే పుస్తకం ఉంటే ఇవ్వండి. ఎందుకు? అది చదివితే మాకు పెళ్ళి అవుతుంది, మా పెళ్లి కాని వాళ్ళు. ఇదేంటండి మీరు భాగవతం ప్రతి ఒక్క కథలో ప్రాధాన్యత ఉంది, అది చదవండి అంటే జనం అర్థం చేసుకో. ఈ కర్మకాండ అనేది భక్తి కూడా జోడించి అదే భావంతో చూస్తుంటారు. నాకేంటి ఈ కథ చదివితే ఏంటి ఫలితం? జస్ట్ లైక్ సత్యనారాయణ సత్యనారాయణ స్వామి కథ వింటే మంచిది, కథ జరిగితే కూర్చోవాలంతే. అలా కూర్చుంటారు 2 గంటలు, కథ అయిపోయింది. చాలా ఒక ఒక ఎలా అయిపోయిందంటే భగవంతుడి యొక్క అద్భుతమైన లీల, ఆయన చేసినటువంటి లీలలు వాటిని ఆస్వాదించడం కాకుండా ఏదో అది ఒక మొక్కబడిగా ఒక సెంటిమెంటల్ భావోక్తంగా చేసేటటువంటి కార్యంగా అయిపోయింది జనాలు. సో ఇక్కడ అదే చెప్తున్నారు, ప్రతి ఒక్క స్కందానికి అదే దశమ స్కందంతో సమానమైనటువంటి ప్రాముఖ్యత కలిగి ఉందని చెప్తున్నారు. కనుక మొదటి 9 స్కందాల సారాంశం సంపూర్ణంగా అవగతము కానిదే ఎవరును దశమ స్కందపు విషయములను అవగతం చేసుకున్నట్టుకు యత్నించరాదు. ఇది ప్రభుపాల్ వారు స్పష్టంగా ఇస్తున్నటువంటి వార్నింగ్. శ్రీకృష్ణుడు మరియు అతని భక్తులైన పాండవులు ఒకే స్థాయిలో ఉన్నటువంటి వారు. సో భగవంతుడి యొక్క ప్రియ భక్తులు, ఎప్పుడు భగవంతుడితో ఉంటున్నటువంటి భక్తులు, వారు ఒకే ప్లాట్ఫామ్ లో ఉన్నారు, ఒకే స్థాయిలో ఉన్నారు. ఒకే స్థాయిలో ఉన్నారంటే వీళ్ళు భగవంతులు అయిపోవడం అని కాదు అక్కడ అర్థం. అంటే వాళ్ళు అదే దివ్యత్వం అనేటువంటి స్థితిలో ఉన్నారు. భగవంతుడు దివ్యుడైతే భగవంతుని స్మరిస్తూ ఆ దివ్యత్వాన్ని పొంది ఉన్నారు ఈ భక్తులంతా కూడా. భగవంతుడి యొక్క సేవలో ఉంటూ వారు వాస్తవిక స్థితిలో ఉన్నారన్నమాట. సో కనుక ఇక్కడ ఏం చెప్తున్నారంటే వివిధ రసాభావాలు కలిగినటువంటి భక్తులు లేకుండా కృష్ణుడు కానీ, లేదా కృష్ణుడు లేకుండా పాండవులు వంటి శుద్ధ భక్తులు కానీ ఉండజాలరు. సో ఒకరి నుంచి ఒకరు విడిచి ఉండలేరు. సో వాళ్ళ కనెక్షన్ అంత స్ట్రాంగ్ గా ఉంది. కృష్ణుడు ఎప్పుడైతే కృష్ణ స్వధామ ఉపగతే, ప్రభాస క్షేత్రం నుంచి తన స్వధామానికి తాను తిరిగి బయలుదేరి వెళ్ళిపోయాడు, ఆ వార్తని, ఆ సందేశాన్ని అర్జునుడు ధర్మరాజుకి ఇవ్వడం జరుగుతుంది. సో ధర్మరాజు ఎప్పుడైతే ఆ వార్తని వింటారో వెంటనే పరీక్షిత్ మహారాజు తన మనవడైనటువంటి పరీక్షిత్ మహారాజుకి రాజ్యాభిషేకం చేసి హస్తినాపురానికి రాజుగా నియమించి ఆయన బయలుదేరాడు. కృష్ణుడు వెళ్ళిపోయాడుగా, ఆయన కూడా బయలుదేరాడు, ఉత్తర దిశకు బయలుదేరిపోయారు. ఆయన వాళ్ళ సోదరులంతా కూడా బయలుదేరిపోయారు.
నా రాజ్యం ఏంటి, నా పరిస్థితులు ఏంటి, నా ఆస్తిపాస్తులు ఏంటి, నో నథింగ్. ఇక మేము కృష్ణుడు వైపు వెళ్ళాల్సిందే అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఉత్తర దిశకు బయలుదేరిపోయారు. సో ఈ విధంగా కృష్ణ భక్తులు, కృష్ణుడిని లేకుండా ఆ భక్తులు ఎప్పుడు ఇద్దరు కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఈ విధంగా శ్రీకృష్ణుడు మరియు తన భక్తులు నిత్య సంబంధం కలిగి ఉన్నవారు. భగవంతుడి యొక్క ప్రియ భక్తులకు ఉన్నటువంటి సంబంధం అనేది అది నిత్యమైనటువంటిది. మనం ఈ భౌతిక జగత్తులో ఏవైతే సంబంధాలతో ముడివేసుకుంటామో అవన్నీ కూడా అనిత్యమైనటువంటి సంబంధాలు. అంటే ఆ సంబంధాలు ఈ శరీరంతో ఉన్నటువంటి సంబంధాలు. కానీ శరీరం శాశ్వతం కాదు. మనం అనుకుంటాం ఈ శరీరం, నేను అనుకుంటాం ఈ శరీరంతో కూడుకున్నటువంటి వాళ్ళంతా కూడా నా సంబంధీకులు అనుకుంటాం. కానీ ఈ శరీరం మనతో పాటు ఉండదు. అలాగే మనం ఈ శరీరం అనేటువంటి భావనతో ఏదైతే ముడివేసుకున్నామో ఈ భౌతికమైనటువంటి సంబంధాలు ఇవి కూడా ఎప్పటికీ ఉండవు. సో ఇవన్నీ కూడా నశించిపోతాయి. సో ఆ విధంగా ఈ తాత్కాలికమైనటువంటి సంబంధం కాకుండా శాశ్వతమైనటువంటి సంబంధం, ఆ నిత్య సంబంధం అంటే ఎప్పటికీ నశించినటువంటి సంబంధం. అటువంటి సంబంధం అనేది కలిగి ఉంటారు ఆ భక్తులు, ఆ భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడితో. వారినెవరును వేరు చేయజాలరు. సో ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా భగవంతుడి యొక్క భగవంతుడి నుంచి వేరు చేయలేరు. ఎటువంటి శక్తి కూడా. మనం ఎన్నో పురాణాల్లో వింటాం, హిరణ్యకశిపుడు మహాశక్తిశాలి అయినటువంటి దానవుడు, ఏమి చేయలేకపోయాడు. చిన్న భక్త ప్రహ్లాదుని ఏమీ చేయలేకపోయాడు. భగవంతుడి నుంచి వేరు చేయలేకపోయాడు. మనంతట మనం వేరవుతే అది వేరు విషయం. కానీ మనం భగవంతుడితో సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు ఆ సంబంధాన్ని బాహ్య శక్తి ద్వారా ఎవరు కూడా మనల్ని వేరు చేయలేరు. కోర్స్ పరీక్షించబడతాం. ఆ సంబంధం అనేది ఎంత దృఢంగా ఉందనేది మనమంతా పరీక్షించబడతాం. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ సంబంధాన్ని విడిచిపెట్టుకోకుండా ఆ పరీక్షలో మనం నెగ్గినట్టు. సో అదే నిత్య సంబంధం. సో ఆ విధంగా ఆ సంబంధాన్ని నుంచి మనం ఏ శక్తి కూడా వేరు చేయలేదు. మనంతటా మనం వైదొలిగితే తప్ప. కనుకనే వారికి సంబంధించిన చర్చలన్నీను కృష్ణ కథలే జరుగుతున్నవి. ఆ విధంగా అటువంటి ఆ భక్తులు, భగవంతుడితో నిత్య సంబంధం కలిగినటువంటి ఆ భక్తులకి భగవంతుడితో ఉన్నటువంటి ఆ సంబంధం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా కృష్ణ కథలే అంటున్నారు. సో భగవంతుడి యొక్క భక్తులు ఆ భాగవతోత్తముల గురించి వినడం ద్వారా మనకి ఏం కలుగుతుంది? కృష్ణుడి పట్ల సేవ చేయాలనేటువంటి ప్రేరణ మనకు కలుగుతుంది. ఈ పరీక్షిత్ గురించి వింటున్నాం, సుఖదేవ్ గోస్వామి నుంచి వింటున్నాం, సుత గోస్వామి నుంచి వింటున్నాం, పాండవుల గురించి వింటున్నాం. పాండవుల యొక్క ప్రయోగం వాళ్ళు ఏ విధంగా అయితే అన్ని త్యజించి ఇతర దేశ బయలుదేరారు. ఇట్లాంటి కథలన్నీ విన్నప్పుడు మనలో కూడా భక్తి, వైరాగ్యం, భగవంతుడి పట్ల ప్రేమ అనేది కలుగుతుంది. ఇవన్నీ కూడా కృష్ణ కథ కిందనే వస్తాయి. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. భగవద్గీత వినడం కూడా కృష్ణ కథనే. భగవంతుడి యొక్క ఉపదేశాలను వినడం కూడా కృష్ణ కథనే. సో ఏ విషయమైన కృష్ణుడి కీర్తించే కథ ఏదైతే ఉందో, కృష్ణుడి యొక్క ఉపదేశమైనా ఏదైనా సరే, గోస్వాములు ఇచ్చినటువంటి ఉపదేశాలైన ఇవన్నీ కూడా కృష్ణ కథ కిందనే వస్తాయి. ఇవన్నీ కూడా కృష్ణ కీర్తన కిందనే వస్తాయి. సో ఈ విషయాన్ని మనం గుర్తించాలి. హరే కృష్ణ. సో ఇక్కడికి ఈరోజు మనం చూద్దాం. ఈరోజు చర్చించినటువంటి అంశాల్లో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ వ్యాఖ్యలు కానీ ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, చాలా చాలా ధన్యవాదాలు. చాలా చక్కగా వివరించారు 11వ శ్లోకం, 12వ శ్లోకం. మీరు నిజంగా భాగవతం చదువుతూ ఉంటే మనం అంటే ఇలా వింటుంటే కూడా అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ మీరు అన్నట్టు ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ క్యాంటో నుంచి మొదలు పెట్టాలంటే దీంట్లో ఏంటి అంటే స్టార్టింగ్ నుంచి భగవతం గురించి తెలుసుకుంటాం కానీ బట్ అంత కృష్ణ లీలలు ఉండవు కదా స్టార్టింగ్ నుంచి. అందుకే ఎవరు ఫస్ట్లో అంటే భాగవతం గురించి పెద్దగా తెలియని వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగదు. కానీ ఈరోజు 12వ శ్లోకంలో ఇప్పుడు మీరు లాస్ట్లో చెప్పినట్టు ప్రతి ఒక్కటి అంటే వాళ్ళ భక్తుల గురించి తెలుసుకోవడం కూడా కృష్ణ కథనే అనేది మనం గుర్తుపెట్టుకుంటే డెఫినెట్గా ఇంట్రెస్ట్ కలుగుతుంది. అండ్ అందరూ ప్రభుపాదులు వారు చెప్పినట్టు మొదటి
అందరి నుంచి మొదలుపెట్టి చదవాలి అని ఇన్స్పిరేషన్ కలుస్తుంది ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ భక్తులు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ప్రభుజీ, వేరే వాళ్ళ ప్రశ్న అడిగే ముందర నాకు ఒక డౌట్ వచ్చింది. మనం ఇందాక మీరు అన్నట్టు సెంటిమెంటల్గా మనం కొన్ని పనులు చేస్తాం కదా. అంటే యూజువల్గా మనకి చిన్నప్పటి నుంచి ఇంట్లో నేర్పించే విషయాలు, దేవుడి దగ్గర ఇలా చేయాలి, అలా చేయాలి, ఈ పూజ చేసుకోవాలి, ఈ వ్రతం చేసుకోవాలి అని అలా ఒక రొటీన్ లాగా ఫ్యామిలీలో వచ్చేవన్నీ మనం చేస్తూ ఉంటాము. అదొక సెంటిమెంట్స్ లాగా మనం తీసుకుంటాం కదా ప్రభుజీ, అంటే అలా ఫాలో అవుతూ ఉంటాము. సో అలాంటి వాటికిను మన భక్తికి ఇప్పుడు కృష్ణ కాన్షియస్లోకి వచ్చి మనం ఇలా భగవద్గీత భాగవతం చదువుతూ మనం ఎందుకు భక్తి చేయాలి, మనకి ఏంటి గోల్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నప్పుడు తెలుసుకోవడం అనేది ఇది సెంటిమెంట్ కాకుండా చేసుకోవడం ఎలా ప్రభుజీ? అంటే డిఫరెన్స్ ఎట్లా సెంటిమెంటల్కిను భక్తికి? సో దీనికి ఒక చక్కటి, మీరు చెప్పగానే ఒక చక్కటి లీల నాకు స్మరణలోకి వస్తుంది. చైతన్య మహాప్రభు సంకీర్తన చేస్తున్నారు కాశీ బెనారస్లో. ఒక మాయావాది సన్యాసి వచ్చి ఆయన ఏమంటాడంటే, మీరు సన్యాసి అయి ఉండి ఈ విధంగా కీర్తన చేస్తుంటే ఏం చేస్తున్నారంటే, మీరు వేదాంతాన్ని చదవాలి అని చెప్తాడు. కానీ ఎప్పుడైతే చైతన్య మహాప్రభు వాళ్ళు ఆహ్వానించి చైతన్య మహాప్రభు యొక్క ముఖారవింద నుంచి తత్వాన్ని వింటారో, వాళ్ళంతా కూడా చైతన్య మహాప్రభు శరణాన్ని ఆశ్రయించి వాళ్ళంతా కూడా వైష్ణవత్వాన్ని కూర్చుంటారు, ఈ మాయావాదులు. సో ఎప్పుడైతే సెంటిమెంట్ అంటే భావోక్తంగా చేసే కార్యాల వెనుక తత్వం ఉండదు, అంటే ఫిలాసఫీ ఉండదు. మనకి ప్రభుపాదుల వారు ఒక సామెత చెప్తారు, రిలీజియన్ వితౌట్ ఫిలాసఫీ ఈజ్ సెంటిమెంటలిజం. అంటే ఏ ధర్మాన్ని అయితే మనం ఆచరిస్తున్నాం దాని వెనక తత్వం అనేది లేదనుకోండి, అది భావోక్తంగా చేయడం జరుగుతుంది. సో అందుకే మనం దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, చదవాలి ఎందుకు, మీరు చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. మీరు అన్నారు మన లక్ష్యం ఏంటి, వాట్ ఈజ్ అవర్ గోల్, వాట్ ఈజ్ అవర్ గోల్. ఆ లక్ష్యం అనేది మనకి ఎప్పుడైతే స్పష్టంగా ఉంటుందో, నా లక్ష్యం నేను భగవంతుడి యొక్క ధామాన్ని చేరుకోవాలి, భగవంతుడి యొక్క ప్రేమని భక్తిని పొందాలి. ఆ లక్ష్యం అనేది ఎప్పుడైతే స్పష్టం అవుతుందో అప్పుడు ఈ కర్మకాండ ఇవన్నీ కూడా, ఈ భావోక్తంగా చేసే కార్యాలన్నీ కూడా నశించిపోతాయి. అప్పుడు ప్రేమతో సేవ చేస్తాం, అప్పుడు భక్తి భావనతో సేవ చేస్తాం. కొన్ని సందర్భాల్లో మీరు చెప్పినట్లు ఈవెన్ ఏదో విధంగా సెంటిమెంటల్ ప్లాట్ఫామ్లో ఉండి ఏదో ఒక ఆచరిస్తూ ఉంటుంటారు జనం, అది కూడా మంచిదే. అస్సలు చేయకుండా ఉండడం కంటే కూడా ఈ విధంగా ఇది చేయాలి, చేస్తే మంచిది అది అని చెప్పేసి అలా వచ్చి కూడా చేసినప్పటికీ కూడా అదే విధంగా కంటిన్యూ అవ్వకుండా ఇంకా దాంట్లో లోతుగా వెళ్ళి దాంట్లో ఉన్నటువంటి ఆ లక్ష్యాన్ని మనం వెతుక్కోవాలి. ఇది చేస్తున్నాను ఏంటి, ఇది చేస్తే కొంతమంది ఇందాక చదివారు భాగవతంలో ప్రతి కథ, భగవద్గీతలో ఏ చదివినా సరే దాంట్లో ఆ మహత్యంలో దాని యొక్క ఫలితాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తారు. ఈ కథను చదివితే ఇలా జరుగుతుంది. లైక్ ఉదాహరణకి చెప్తున్నట్టు క్లాస్లో రుక్మిణి కళ్యాణం గురించి వింటే వివాహం కానటువంటి కన్యలకి వివాహం జరుగుతుంది. ఇదంతా వాస్తవం, ఇది కాదండి. కానీ వివాహం అవడం ఒకటే లక్ష్యం కాదు. ఇక్కడ జీవితం యొక్క లక్ష్యం అనేది వివాహం అవడం మాత్రమే, దాంతోటే పరిమితి కాదు. ఇక్కడ ఏంటంటే ఈవెన్ ఒక గృహస్థాశ్రమంలో తీసుకుంటూ ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ధర్మాచరణ చేస్తూ, భార్య సద్ధర్మచారిణిగా భర్తకి ధర్మకార్యాల్లో సహకరిస్తూ, ఆ విధంగా వాడు ఆధ్యాత్మికంగా ఉన్నతి పొంది ఆ విధంగా తద్వారా వాడు భగవంతుని చేరుకునేటువంటి మార్గాన్ని వాడు వెతుక్కోవాలి. అది లక్ష్యంగా ఉంటుంది. ఆ తత్వాన్ని ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకుంటారో అప్పుడు పూర్తి శ్రద్ధతో భక్తి చేస్తారు. కానీ సెంటిమెంటల్ అంటే భావోక్తంగా చేసేటటువంటి కార్యాలు ఎప్పుడు కూడా ఎక్కువ కాలం నిల్వ ఉంటారు. ఉదాహరణకి ప్రభుపాదుల వారు చెప్తారు, వీళ్ళంతా కూడా భౌతికమైనటువంటి సుఖాలని విడిచిపెట్టి వచ్చారు, ఈ సాధువులుగా జీవితాన్ని ఎన్నుకుంటారు. సో సాధువుగా ఉండి కంటిన్యూ అవుతున్నాడంటే భగవంతుడి యొక్క సేవ ద్వారా ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని, ఆ తత్వాన్ని కాస్తో కూస్తో గ్రహించున్నాడు కాబట్టి అలా కంటిన్యూ అవుతున్నాడు. అదే భావోక్తంగా ఏదో ఉద్రేకంలో ఏదో ఆవేశంలో కాషాయాన్ని ధరించి లేకపోతే అలా అందరూ
చేస్తున్నారు కదా మేము చేస్తామంటే అది కొన్ని రోజులు ఉంటుందండి, తర్వాత అది కంటిన్యూ అవ్వదు. అది అనమాట దాంట్లో రిస్క్ అనమాట. సెంటిమెంటల్ గా మనం చేసే యాక్టివిటీస్ కి, మనం భక్తి భావంతో చేసే యాక్టివిటీస్ కి ఈ విధమైనటువంటి తేడా. సో ముఖ్యంగా ఈ ఈ లక్ష్యం అనేది మీరు చెప్పినట్టు ఆ లక్ష్యం అనేది మనం తెలుసుకున్నప్పుడు ఆ చేసే కార్యం కూడా మనం పూర్తి భక్తి శ్రద్ధ ప్రపత్తులతో మనం చేస్తాం. అది మనం ఆ లక్ష్యాన్ని తెలుసుకోవడానికి ఈ తత్వం అంతా కూడా. భగవద్గీత భగవంతుడు బోధించాడంటే మనకి భగవద్గీతలో మన లక్ష్యాన్ని తెలియజేస్తున్నారు భగవంతుడు. ఈ మానవ ధర్మం ఏంటి, ఉమ్, ఉమ్, మానవులుగా మనం ఈ భూమి మీద జన్మించున్నాం కాబట్టి మనం ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల యొక్క వలయం నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి. ఉమ్, ఆ విధంగా ఉమ్, భగవంతుడి యొక్క కథామృతాన్ని భగవంతుడికి శరణాగతి అయ్యి ఆ శరణాగతి భావంతో భగవంతుడి యొక్క కథని మనం వింటుంటే ఆ విధంగా ఆ, మన ఫోకస్డ్ గా ఉంటాం. సో అందుకే తత్వం కూడా అవసరం. ఈ కథలన్నీ బాగుంటాయి, కథలు అనేవి ఆ, చాలా రంజింపజేసేలాగా ఉంటాయి. అందరు ఎక్కువగా కథలు చెప్పి ఆకట్టుకుంటారు, కానీ కథలతో పాటు కథలు కథ ఉండాలి, దాంతో పాటు తత్వం కూడా ఉండాలి. సో ప్రభుపాదులు వారు ఈ తత్వాన్ని కూడా మనకి చాలా బోధించారు. సో ఆ తత్వం అనేది లేదనుకోండి, ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా తీసుకుంటారు జనం. అఫ్కోర్స్ అది భగవంతుడి యొక్క భక్తుడు భక్తితో ఎప్పుడైతే కథను వినిపిస్తాడో అది కూడా మనకి భక్తి భావన కలిగిస్తుంది, కానీ దాని వెనుక తత్వం కూడా ఉండాలి. అందుకే భగవద్గీత ముందు మనం చదివి తర్వాత భాగవత కథామృతాన్ని ఒక సిస్టమేటిక్ వేలో మనం అప్రోచ్ చేయాలని ప్రభుపాదులు అందుకే సూచిస్తారు. థ్యాంక్ యూ ప్రభుజీ. అదే నాకు మన ఇండియన్స్లో ఎక్కువ సెంటిమెంటలిజం ఎక్కువ ఉంటుంది కదా ప్రభుజీ. నేను చూసానండి బయట అమెరికన్ డివోటీస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇవన్నీ తెలియదు కాబట్టి వాళ్ళు యాక్చువల్గా విషయం ఏంటి, ఫిలాసఫీ ఏంటి అని తెలుసుకుని మరీ వస్తారు కృష్ణ కాన్షియస్లోకి అని. మనకి వాళ్ళకి అది కొంచెం డిఫరెన్స్ నాకు ఈ మధ్య తెలుస్తోంది. సో అదే మనం ఈ సెంటిమెంటలిజంలోంచి బయటకు వచ్చి యాక్చువల్ నాలెడ్జ్ ఏంటో తెలుసుకొని ఫిలాసఫీ మీరు అన్నట్టు దాన్ని బట్టి యాక్ట్ చేస్తేనే మనం యాక్చువల్గా ముందుకెళ్ళగలమని. యా, చాలా క్లారిటీ వచ్చింది ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ మీ ఎక్స్ప్లెనేషన్తో. థ్యాంక్ యూ. వాసవి మాతాజీ, మీకు ఏమైనా క్వశ్చన్ ఉందా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. యాక్చువల్గా ప్రభుజీ నాది ఏంటంటే క్వశ్చన్, ఇప్పుడు నేను ఒక్కొక్కసారి కాన్సన్ట్రేషన్ కుదరకపోయినా బలవంతంగా చాంటింగ్ చేస్తూ ఉంటాను ప్రభుజీ. అది కూడా అట్లా కూడా చెయ్యొచ్చా అని అడుగుతున్నాను ప్రభుజీ. అలాగే చేయాలి మరి, ఎందుకంటే మనం జపమాల పట్టుకోగానే ఒకేసారి మనకి పర్ఫెక్షన్ రాదు. సో చేస్తూ 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 చేస్తుంటే దాంట్లో మనకి పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ముఖ్యంగా ప్రభుపాదులు వారు చెప్పిన 2 అంశాలు ఏంటంటే, జపం చేసేటప్పుడు మనం ఫోకస్డ్గా చేయాల్సింది ఏంటంటే ఆ మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించడానికి ప్రయత్నం చేయడం. రెండో విషయం, ఆ ఉచ్చరించినటువంటి మంత్రాన్ని శ్రద్ధగా వినడానికి మనం ప్రయత్నించాలి. ఈ 2 చేయాలి. సో ఇది 2 ఫోకస్డ్గా చేస్తే ఆటోమేటిక్గా అది మనకి జపంలో మనకి పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ముఖ్యంగా అపరాధాలు కూడా మనం చేయకుండా ఉంటే ఇంకా మనం అత్యంత శీఘ్రంగా మనం భక్తిలో ఎదగవచ్చు. సో అది క్వైట్ న్యాచురల్, ఎందుకంటే మనం జపమాల పట్టుకోగా నిద్ర రావడం, కాన్సన్ట్రేషన్ దెబ్బతినడం, ఏవో డిస్ట్రాక్షన్స్ రావడం, అయినా కానీ మనం ఫోకస్డ్గా ట్రై చేయాలి. భక్తివినోద్ ఠాకూర్ ఆయన యొక్క గృహం ఉంది, గోద్రుమ ద్వీపం అనేటువంటి ద్వీపంలో ఆయన యొక్క గృహస్థాశ్రమం ఎక్కడైతే ఆయన ఉన్నారో అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పుడు భక్తివినోద్ ఠాకూర్ జపం చేసుకునేటువంటి గదిని చూసాం. అదంతా కూడా క్లోజ్డ్ రూమ్గా ఉంటుంది, పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంటుంది. అందులో కూర్చొని భక్తివినోద్ ఠాకూర్ ఫుల్ ఫోకస్డ్గా జపం చేసేవారట. అంటే ఇంకా ఏ డిస్ట్రాక్షన్స్ అనేవి ఆయనకి కలగకుండా ఆయన ఫోకస్డ్గా జపం చేసేవారట. మనం కూడా అలాంటి కొన్ని ప్రాక్టికల్ టిప్స్ మనం అప్లై చేసుకోవచ్చు. సో మొబైల్ ఫోన్, ఇప్పుడు క్లాస్ జరుగుతుంది, మొబైల్ రింగ్ అవుతుంది, 2 నిమిషాలు అట్లా డిస్ట్రాక్షన్స్ డీవియేషన్స్ లేకుండా జస్ట్ ఫోకస్డ్గా చేస్తే అది క్వాలిటీ జపం బాగుంటుంది. చేసే జపం కూడా చాలా క్వాలిటీగా మనం ట్రై చేస్తున్నారు నిరుత్సాహపడకూడదు. అయ్యో నేను చేస్తున్నాను నాకు రావట్లేదు,
సో చేయడం చేయడం అనేటువంటి విధంగా మీరు సంకల్పించుకోవడమే గొప్ప విషయం. అది కంటిన్యూ చేస్తుండండి. ఆటోమేటిక్గా మనకి భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మనం పర్ఫెక్షన్ పొందుతాం ఏదో ఒక రోజు. ఇంకా ఒకటి ప్రభుజీ, టైం ఒక్కొక్కసారి ఒక్కో రోజు ఒక 15 minutes అటు ఇటు అట్లా, అంటే రోజు రెగ్యులర్ గా ఒకే టైంలో చేయాలి అంటారు కదా ప్రభుజీ. సో అదొకటి టైం కూడా సెట్ అవ్వట్లేదు ప్రభుజీ. రోజు ఒక్కొక్కసారి 3:30, ఒకసారి 4, ఒకసారి 4:30 అలా అవుతుంటది. పర్వాలేదు మాతాజీ. అంటే ఐడియల్ గా హై స్టాండర్డ్స్ లో చెప్పే సూత్రాలు ఏంటంటే ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో బ్రహ్మ ముహూర్తంలో లేసి చేస్తే చాలా శ్రేష్టం. అప్పుడు మైండ్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది, కామ్ గా ఉంటుంది. సో మంత్రం మనం పూర్తి ఫోకస్ గా చేయొచ్చు అని చెప్పారు. వాస్తవమే. సో కుదరినప్పటికీ ఆ స్టాండర్డ్ రావడానికి మనం ట్రై చేయాలి. సో అలా అని చెప్పేసి నాకు అవ్వట్లేదని చెప్పేసి ఆపేయకూడదు. సో ఏదో విధంగా కంటిన్యూ అవ్వాలి. ఒకవేళ మనకి ఉన్న వర్క్ ప్రెషర్ లేకపోతే హెల్త్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం కుదరట్లేదు, మన కండిషనింగ్ మన యొక్క బద్ధ స్థితిలో మనం చేయలేకపోతున్నాం అంటే కనీసం ఏదో ఒక టైంలో చేస్తుండాలి. సో చేస్తుంటే ఆ భగవంతుడి పట్ల రుచి, ఆ నామం పట్ల ఎప్పుడైతే మనకి పరిపూర్ణమైన హరే కృష్ణ. ప్రభుజీ ఫ్రీజ్ అయ్యారు. మాతాజీ ఇంకొకటి ఏంటి అంటే, ఇంట్లో నేను ఇంతకు ముందు పూజా గదిలో వేరే దేవుళ్ళు ఉంటుండే, వినాయకుడు అట్లా, సరస్వతి మాత వీళ్ళందరూ ఉంటుండే మాతాజీ. సో అవన్నీ తీసేసి ఒక కృష్ణ ప్రభుజీనే పెట్టుకున్నాను, కృష్ణని. అవన్నీ ఇక్కడ పెట్టేయచ్చు మాతాజీ అవి? ఐ థింక్ మీరు ఏదైనా గుళ్ళో ఇచ్చేయచ్చు మాతాజీ. ఓకే, టెంపుల్లో ఇచ్చేసి మిగతా అవన్నీ. యా, వాటర్ లో కొంతమంది వేయమని చెప్పారు. ఆ వాటర్ అన్ని మురికి మురికి ఉంటాయేమో, ఇంకా బయట వేయొచ్చా వేయొద్దా అని అందుకోసం యూజువల్ గా అడుగుతున్నాను. గుళ్ళో ఇచ్చేస్తారు. మీరు కనుక్కోండి మాతాజీ, మీద ఏదైనా లోకల్ టెంపుల్, అంటే ఇస్కాన్ టెంపుల్ ఓకే, కాకుండా వేరే గుళ్ళు ఉంటాయి కదా అక్కడ. అవును అవును. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే యా, కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. డిస్కనెక్ట్ అయ్యారు. 2 minutes వెయిట్ చేద్దాము. హరే కృష్ణ. ఐ థింక్ ఇలా 1.5 hours అయింది. ఐ థింక్ మనం కాల్ ఇక్కడ ఎండ్ చేద్దామండి. నా ప్రభుజీకి నేను మెసేజ్ పెడతాను. చాలా చాలా ధన్యవాదాలు మరొకసారి మీరు అందరూ జాయిన్ అయినందుకు. ఏదైనా ప్రశ్నలు ఉంటే మళ్ళీ వచ్చే తరగతిలో అడుగుదాము. దీప్తి మాతాజీ, మీ క్వశ్చన్ నెక్స్ట్ క్లాస్లో అడగండి నెక్స్ట్ స్పీకర్తో. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. ప్రభుజీకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. వాంఛకల్పతరుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. భాగవతం కీ జయ, శ్రీల ప్రభుపాద్ కీ జయ. జయ. మళ్ళీ ఈ శనివారము 18వ అధ్యాయం గీతా మహత్యం తో కలుద్దాం మళ్ళీ. హరే కృష్ణ. ధన్యవాదాలు హరే అందరికీ. కృష్ణ. మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ. క్వశ్చన్